సో ఈ సెషన్ ఎప్పుడు మీకు బోరింగ్గా ఉండదు. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ విజ్డమ్. మనం చూస్తున్నాం ఇప్పుడు నార్మల్ టైంలో ఇట్ ఈస్ క్వైట్ ట్రెండింగ్, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్. వాట్ ఈస్ దట్ సాంగ్? ధనుష్ సాంగ్, రీసెంట్ వన్, పరక పరక. ఎవ్రీబడి నో దిస్. Right. Coming to that sound itself. So it is also a responsibility to share this woman wisdom also. రేపొద్దున మన చెల్లో, మన అక్కో, మన వైఫో, మన ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు నాలెడ్జ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళగానే చెక్ చేసుకోవడం అనేది. మేడం వరలక్ష్మి మేడం, ఇట్స్ బీన్ అ లాంగ్ అసోసియేషన్ విత్ అస్. వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. ఓకే, you see this 2012 might be sounding 10 years down the line, but her struggle, her inspiration is phenomenal. Due to COVID time lo meer andaru intlo undachu, but COVID time lo she has started this. I still remember Voice of Bharat anedi madam oka inspiration. నేను దానికి నేమ్ ఇచ్చాను. ఓకే, సో కోవిడ్ టైంలో అందరూ ప్రశాంతంగా ఇంట్లో మనం క్యారమ్ బోర్డులు ఆడుకుంటున్నాం, రకరకాల స్టఫ్ అని తింటున్నాం. బట్ మ్యామ్ మాత్రం షీ వాజ్ ఆన్ ద టోస్ టు మేక్ ద సొసైటీ లిసన్ వాట్ ఈస్ వాయిస్ ఆఫ్ భారత్. రైట్ నౌ ద క్యాంపెయిన్ ఈస్ రన్నింగ్ ఆన్ సేవ్ ఉమెన్ అండ్ సేవ్ నేషన్, బట్ దిస్ ఆర్గనైజేషన్ విల్ హెల్ప్ all the people, not only women exclusively we work. Along with that we help మగవాళ్ళ బాధలు కూడా వింటాం మేము. అర్థమవుతుందా? ఇది నాట్ ఓన్లీ ఆడవాళ్ళ ప్రోగ్రామే కాదు, అందరిది వింటాము. హెవెన్ హోమ్స్ మీకు ఒక మంచి సొసైటీ, ఒక మంచి కమ్యూనిటీ అందించడానికి ఈ సంస్థను స్థాపించి నిరంతరం, ఇట్ ఈస్ నాట్ ఎ వన్ డే షో, ఎవ్రీ డే షీ ఈస్ వర్కింగ్ హార్డ్ టు ఎన్లైటన్ పీపుల్. ఇది మనకు బుక్స్లో దొరికే నాలెడ్జ్ కాదు, బియాండ్ బుక్స్. మన సేఫ్టీ, మన సెక్యూరిటీ, దట్ లీడ్స్ టు మెంటల్ డిజార్డర్స్, మన గిల్ట్, మనకి చాలా రకమైన సైకలాజికల్ డిజార్డర్స్ అనేవి మనకు వస్తాయి. ఎందుకు? మనం ఫీల్ అవుతాం, మనం గిల్ట్ ఫీల్ అవుతాం, మనం షేమ్ ఫీల్ అవుతాం చాలా విషయాల్లో. అలాంటిది ఈ రెడ్ ఐ క్యాంపెయినింగ్ ఒకటి చేయడం జరిగింది. మనం చాలా, మీరు చూసారు సినిమా స్టార్స్ చూసినప్పుడు వచ్చే ఆనందం, విజువల్స్ అన్నీని. కానీ ఆ క్యాంపెయిన్ రియల్గా తీసుకెళ్తుంది ఇలాంటి సూపర్ స్టార్స్. సో అండర్స్టాండ్ ద ఎబిలిటీ. సినిమా స్టార్స్ ఎలాగైతే ఉన్నారో ఇలాంటి సూపర్ స్టార్స్ ఉండడం వల్ల మీకు ఇలాంటి నాలెడ్జ్ రైట్ టైంలో, రైట్ ఏజ్లో వస్తుంది. మీకనే కాదు, చాలామందికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సొసైటీ లోపలికి. సో ఇప్పుడు మన బాధ్యత ఉందా? మనకు బాధ్యత దీంట్లో ఉందా లేదా? ఎటువంటి బాధ్యత? I see partial response from the crowd. I expect lot of from Aurora. I've been listening about Aurora. It's two-way and peak state of communication, two-way communication from students. But I see partially are interacting with me. Are you liking the session? So I need more of interactive. All right. So do you have a responsibility? What kind of responsibility? Family? To be safe and secure, and along with that, do also share this safety information to people around you. There might be people who are coming to the cities, there might be people in your own family don't know how to do their well-being. So this will help them. మీరు పెట్టే ఒక రోజులో ఒక పోస్ట్ అట్లీస్ట్ ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా యూ టేక్ అ ఓత్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ టు సెండ్ సమ్ మెసేజ్ టు పీపుల్ హూ ఆర్ లిసనింగ్ టు యూ, హూ ఆర్ అ ఫాలోవర్స్ ఆఫ్ యూ, బికాస్ దెర్ ఈస్ అ ఫ్యాన్ బేస్ ఆఫ్ యూ ఆల్సో. బై ద వే, I would like to tell you, not only power star Pawan Kalyan, not only big celebrities whom we admire, along with that you are a hero of your life. Pawan Kalyan cheppadu meere mee intiki hero Sri rasarani. So understand that is very, there might be people who are following you also. So give the knowledge and empower your people around you. నిన్ను ఎవరైతే కోరుకుంటున్నారో, మీ క్షేమం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. డైలీ ఒక పోస్ట్ అయినా సరే, ఈ యొక్క వరలక్ష్మి అనేది మనకి హెవెన్ హోమ్స్ సొసైటీ అనేది మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వీడియోస్ షేర్ చేస్తే నాలెడ్జ్ వస్తుంది.
దీనికోసం చాలా కష్టపడి చాలా మెంబర్స్ తోటి యూట్యూబ్ ఛానల్ నెలకొల్పి కాంటెస్ట్లు కండక్ట్ చేసి డిఫరెంట్ థీమ్స్ తోటి అవేర్నెస్ తీసుకురావడానికి మీకోసం జరుగుతుంది. రైట్, సో హోప్ ఫ్రమ్ టుడే యూ విల్ బీ విత్ అస్. ఇది మా క్యాంపెయిన్ కాదు, ఇది మీ అందరి క్యాంపెయిన్. మీ యొక్క క్షేమం కోసం, మీ సొసైటీలో మీలాగా ఆడపిల్లలందరూ జాగ్రత్తగా తిరగడం కోసం, రేపొద్దున మన చెల్లెళ్ళు మన సిస్టర్స్ జాగ్రత్తగా తిరగడం కోసం మనం చేయాల్సిన బాధ్యత. రైట్, లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు మై టాపిక్ నా. ఆల్రైట్, సో మెంటల్ హెల్త్ అనేటప్పటికీ మనకి చాలా విధంగా చాలా రకాలుగా మనకి కనబడుతుంది, వినబడుతుంది. బట్ టుడే I would like to tell you something really important, but I seriously am telling, I was surprised to see males also in the session. I was heard it is only women's college and women's thing. Sorry, apologies. I would like to say, but I've got a content for women, but definitely it will help you to help your mom, help your sister, help your people, whom you love, whom you care. Right? All right. So today, let us start a story. Do you believe, do you understand stories? Yes? ఇది కూడా చాలా స్లోగా వినబడుతుంది. రైట్, దిస్ ఈజ్ హౌ. రైట్, టుడే నేను మీకు ఒక అద్భుతమైన స్టోరీ చెప్తాను. ఏంటి అంటే మనకి ప్రపంచంలో చాలా అద్భుతమైన శక్తి ఒకటి భగవంతుడు ఇచ్చాడంట. ఏంటది? కాన్ఫిడెన్స్. ఓ వెల్, ఇంకా థింకింగ్. ఓకే, ఇంకా లవ్. వండర్ఫుల్. ఓకే, లెట్ మీ గివ్ యూ దాట్ విచ్ ఈస్ ఈ క్రియేచర్స్ ఏవైతే మనతో పాటు ఉన్న యూనివర్స్లో ఉన్న క్రియేచర్స్ ఏవైతే యానిమల్స్ కానీ లేకపోతే మనుషులకు కానీ ప్రత్యేకంగా భగవంతుడు ఇచ్చిన ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ ఏంటి అంటే అడ్జస్ట్మెంట్. ఓకే, వీ హ్యావ్ దట్ సర్టెన్ quality of adjustment where we start inheriting it. సో ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. ఒక బౌల్ ఆఫ్ వాటర్ లోపల, ఓకే, ఒక బౌల్ ఆఫ్ వాటర్ లోపల కప్పను పెట్టేశాం. కప్పను పెట్టి దాన్ని హీట్ చేయడం మొదలుపెట్టారు. హీట్ చేయడం మొదలు పెడుతున్నప్పుడు ఆ కప్ప ఏం చేస్తుందంటే ప్రతిసారి ఆ టెంపరేచర్ని రేస్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ కప్ప దాని బాడీ స్ట్రక్చర్ని దాని ఒక క్వాలిటీని అది సేఫ్ గార్డ్ చేసుకుంటే దాంట్లో సస్టైన్ అవ్వడానికి ఇంప్రూవ్ చేస్తుంది. యు ఆర్ అండర్స్టాండ్? సో అట్లా ఇంప్రూవ్ చేసుకుంటే పోతుంది. మనం ఎన్నిసార్లు టెంపరేచర్ ఇంప్రూవ్ చేస్తే అన్నిసార్లు అది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది అనమాట. అంటే ఆ ఒక టెంపరేచర్ని అది ఇంప్రూవ్ చేస్తూ పోతుంది. సో సడన్లీ ఒకసారి ఒక పాయింట్ వచ్చింది, దాన్ని పీక్ పాయింట్ అనొచ్చు లేకపోతే బర్నింగ్ పాయింట్, టాప్ లెవెల్ ఆఫ్ బర్నింగ్ పాయింట్ వచ్చిన తర్వాత దానికి అర్థమైంది ఏమని, నేను ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి అని, నేను తట్టుకోలేకపోతున్నాను అని. సో ఇప్పుడు ఆ కప్ప బయటకు వచ్చిందంటారా రాలేదంటారా? ఇట్ కెనాట్. ఓకే, మే ఐ నో వై? వండర్ఫుల్, బ్రిలియంట్. సో as she rightly said, కప్ప తనకున్న బలాన్ని ఆ టెంపరేచర్తో మమేకం అవ్వడానికి ఇంప్రూవ్ చేస్తా తనకున్న ఎనర్జీ మొత్తాన్ని వదిలేసి దాంట్లో చచ్చిపోయింది. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి సమాజంలో మనల్ని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఫిజికల్గా, సెక్షువల్గా, మెంటల్గా మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చాలామంది మనల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. సో దానికి మనకి తెలియాలి డెసిషన్ మేకింగ్. మన దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి, మన దగ్గర అన్నీ ఉన్నాయి, లిమ్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు ఎక్కడ డెసిషన్ తీసుకుని వేర్ వీ హ్యావ్ టు సే నో, ఎక్కడ మనం దాని నుంచి బయటికి రావాలి అనేది మనకు ఆ పాయింట్ తెలియాలి. అడ్జస్ట్ అవ్వకుండా పోతే అడ్జస్ట్ అవ్వకుండా దాంట్లోనే ఉండిపోయినాం. అర్థమవుతుందా? సో ఇట్లాగా కప్ప దాంట్లో ఉండిపోయి చనిపోయింది. సో దీని నుంచి మనం నేర్చుకుంటుంది ఏంటి అనేది నేను మీకే వదులుతున్నాను. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను అండర్స్టాండ్ చేసుకుంది ఏంటి అంటే సర్టెన్ థింగ్స్ మన సర్టెన్ మూమెంట్ తర్వాత దాన్ని రెస్పాండ్ అవ్వాలి. మనకు నచ్చినట్టు రెస్పాండ్ అవ్వాలి. సో దాన్ని ఇంకా ఈజీ గోయింగ్ చేసుకుంటూ పోతే చాలా మనం నష్టానికి పోతాం, ఎస్పెషల్లీ ఉమెన్స్, ఎస్పెషల్లీ మేల్స్ ఆల్సో.
సో ఇట్లాగా మీకు అర్థమైనట్టు ఉంది స్టోరీ. మనం సస్టైనబిలిటీ దాటిన తర్వాత మనం సస్టైన్ చేయలేం దాన్ని. ఇట్ ఈస్ అ లాంగ్ కర్వ్ అగైన్ టు కమ్ బ్యాక్. సో ఎప్పుడైతే మనకి ఇబ్బంది కలుగుతుందో, నేను ఇందాక చెప్పిన విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు మనకి సెక్షువల్గా కానీ లేకపోతే ఏ రకంగా ఉన్నా సరే, దానికి ఇమ్మీడియట్గా నో చెప్పడం, ఫస్ట్ ఇన్స్టాన్స్లోనే నో చెప్పడం, మనకి అవేర్నెస్ తెలియాలి అన్ని విధాలుగా. సో ఉమెన్గా లేకపోతే ఒక మెయిల్గా కానీ మనకు అది సామాజిక అవేర్నెస్ లోపల మనకు ఉండాలి. Alright, so today I have come up with one of the beautiful thing about connecting back to your life. Alright. See, I say పాజిటివ్ థింకింగ్ అనేది ఈ రోజుల్లో చాలా మరుగుడు పడిపోయింది. పాజిటివ్ థింకింగ్ అనేది మనం హ్యాష్ ట్యాగులు చేయడానికి, పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఒక సెల్ఫీ ఫోటో తీసుకుని ఐ స్టే పాజిటివ్ అని ఇన్స్టాగ్రామ్లో చూపించడానికి మనకు బాగా కనబడుతుంది. కానీ నిజానికి పాజిటివ్ థింకింగ్ మనకుందా? మన సమాజం మనకు అందిస్తుందా? సమాజంలో మనం ఎంతవరకు పాజిటివ్గా ఉండగలుగుతున్నాము? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివిటీ ఈజ్ అబౌట్, పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఇన్ ద గుడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. మనకు జరిగిన సంఘటనలో మనం మంచి తీసుకోవడం ఎలాగా అనేది మనకు పాజిటివిటీ నేర్పిస్తుంది. దానివల్ల కలిగే లాభాలు కూడా ఇవాళ మనం చూద్దాం. See, the positivity has a bigger impact on mental health. మీరు పాజిటివ్గా తీసుకోవడం వల్ల మీలో ఉన్న గిల్ట్, రిసెంట్మెంట్ అనేది ఉండదు. మీరు చాలా హ్యాపీగా, చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు పాజిటివ్గా తీసుకోవడం వల్ల. మనకు జరిగిన సంఘటనలు పాస్ట్ని మనం మార్చలేము. అట్లీస్ట్ మన ప్రజెంట్ని మనం చక్కగా తీసుకున్నట్లయితే ఫ్యూచర్ని మార్చుకోవచ్చు. సో పాస్ట్ ఎప్పుడు కూడా మన పైన ప్రభావితం చూపిస్తుంది మనం చాయిస్ ఇస్తే. మనం దాన్ని దానికి పవర్ ఇవ్వకపోయి ఉంటే మన ప్రజెంట్ని మనం చక్కగా తీసుకోవచ్చు. కానీ నిజానికి మనం చూస్తే బయట జీవితం లోపల చాలామంది పాస్ట్లో ఉంటారు లేదా ఫ్యూచర్లో ఉంటారు. రేపు తింటా ఐస్ క్రీమ్, ఇవాళ వద్దు, డబ్బులు దాచుకుంటా. రేపు పానీపూరి తింటా, ఇవాళ వద్దు. ఓకే, నిజానికి నువ్వు రేపు బతుకుతున్నావు, ఇవాళ బతుకుతలేవు. లేదనుకో, మొన్న డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, పాస్ట్లో ఉన్నావు. సో యు నో, వెన్ ఎవర్ యూ వాంట్ టు డూ సంథింగ్, డూ ఇట్ దట్ డే. లివ్ యువర్ లైఫ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, that will give you lot of balanced, that will improve your confidence, that will improve your self esteem. Okay, so next, that does not mean that you are ignoring the reality. Positivity లో మరి సార్ అన్ని తప్పులే జరుగుతున్నాయి జీవితంలోని, నేను అన్ని మరి తప్పుల్ని ఆదర్శంగా తీసుకుంటే ఎట్లా సార్ అని. అది నీ యారగెన్స్ కాదు, నీ యాటిట్యూడ్ కాదు. మంచి తీసుకున్నప్పుడు నువ్వు మంచిగా పోతావు. నిన్నది బాదర్ చేయదు థాట్ లోపల. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ personality like self-doubt. All right, you need to move with that positive attitude. Next, simply means this approach the good and the bad in life with the expectation of the things that will go. Okay, next the benefits. Many studies చెప్పినవి ఏంటి అంటే చాలా రీసెర్చ్లు చేశారు. రీసెర్చ్లో what we have found is that mental health will obviously improve by the state what you are maintaining, the kind of positivity. All right, and next one, ఇది ఎప్పుడు కూడా మిమ్మల్ని డౌన్ తీసుకెళ్ళదు. ఈ యొక్క పాజిటివిటీ అనే థింకింగ్ ప్యాటర్న్ మీరు ఏదైతే అలవర్చు చేసుకుంటారో, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, ఆల్వేస్ టు గో హై ఇన్ లైఫ్. యు అండర్స్టాండ్? రైట్, ద బెనిఫిట్స్ ఆఫ్ పాజిటివ్ లివింగ్. పాజిటివ్గా మనం ఉండడం వల్ల, పాజిటివ్ అంటే యాజ్ ఐ సెడ్ హ్యాష్ ట్యాగ్ కాదు, పాజిటివ్గా అంటే మంచిని ఆలోచించి మంచిగా మాట్లాడి మంచి మనుషులతో ఉండడం పాజిటివిటీ అనేది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ యాజ్ అ ఉమెన్గా, యాజ్ అ మేల్స్గా. ఉమెన్ ఎందుకు అంటే, ఎందుకు ఆ స్పెషల్ క్యాంపెయిన్తో మేము వచ్చామంటే, ఉమెన్ అనేది ఒక పవర్, ఉమెన్ అనేది ఒక మోటివేటర్ ఎట్ హోమ్. ఇక్కడ చూసే మీ టీచర్స్, మీ డైరెక్టర్ మేడం, వీళ్ళందరూ దే హ్యావ్ ఎ సెకండ్ లైఫ్ ఎట్ హౌస్. As you see, are all dignitaries. They have a second life. But what we are standing here is a one more life. This is professional life, there is a personal life. You need to balance both. There is a power inside you. Male has chala low kind of, adaptability to this. Woman has got obvious nature with their birth. There is a nature
from your birth. So feel pride about it. All right. Kani, don't give up in life. That is not absolute answer for your question that you have popped up right away. ఓకే సో లాంగర్ లైఫ్ స్పాన్ పాజిటివిటీలో ఉండడం వల్ల మంచి ప్రదేశాల్లో మంచి మాట్లాడుతూ ఉండడం వల్ల లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. చెడు వినడం వల్ల మన లోపల సైకలాజికల్గా వి ఫీల్ లో, వి ఫీల్ ఫియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ డోర్ సౌండ్. రైట్. సో మనం ఫియర్ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల మనకి ఫియర్ అనే కార్టిజాల్ లాంటి ఎలిమెంట్స్ మనకి డెవలప్ అవడం వల్ల మన లైఫ్ స్పాన్ మనకి ఇంపాక్ట్, మనకి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఎటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఉంటే, మీరు ఒక కైండ్ ఆఫ్ టెర్రర్ సిచ్యువేషన్స్లో ఉంటే, ఒక కైండ్ ఆఫ్ ఫియర్ సిచ్యువేషన్స్లో ఉంటే, మీరు ఆ సందర్భానుసారంగా మీ బ్రెత్ రేట్ మారిపోయి సైకలాజికలీ యూ విల్ బీ ఇంబ్యాలెన్స్డ్, అన్సర్టనిటీ యూ విల్ బీ ఫీలింగ్. So when you are in positive, when you are cool, calm, you will be improving your breath, slow inhaling, slow exhaling. You understand? There is a lot of difference of quality of life in your living. So next వచ్చేసి better physical health. మీ physical level లోపల మీ problems కూడా పోతాయి. Next, greater resistance to the illness such as common cold. చిన్న కోల్డ్ కూడా మనకు వస్తుంది అంటే you need to understand. So cold ని కూడా తట్టుకోగలుగుతాం మనం if we have that positivity in mind. And next, better stress management. Stress అనేది మనకు ఉండదు పాజిటివ్ లివింగ్ లో ఉండడం వల్ల, because we talk all good, we talk, and lower chances of having heart attack even. So good part, you are saving your heart if you start following this. And next, lowers blood pressure. Thank God again, you will miss that pill every day if you start following positivity. That is a very good way of living. And next, mental benefits ఏంటి అంటే more creativity. Like people have seen that this college from masters in computers and masters in business and IMBA. So wonderful. You need lot of creativity. You need to sell. You need to understand. You need to identify your client. What not? You have to play a prominent role in your business sector or in your entrepreneur sector. Right or wrong? So for that, positivity will help you in a greater way. And next, greater problem solving skills. Like this is very essential. This is very essential. Problem solving skills is very essential for everyone. Every day we come through with lot of challenges, but we don't know how to come out of it. It is a very good technique to understand how to come out of it, being positive, being so aware. And next, clear thinking, better mood, better coping styles, less of depression. All right. So this will help you in a greater extent. I've got you something today. Is about to tell you about self-love. Have you heard about self-love? Yes? Wonderful. So this self-love will improve lot of balance in your life. Like psychologically you are fit. You can achieve anything, whatever your aspiration. Your aim can be achieved soon with this self-love. Self-love అనేది మెయిన్గా మనం చూసేది, మనం ఏం చేస్తామంటే సెల్ఫ్ లవ్ అనేది కంట ముందు సెల్ఫ్ లవ్ని మనం డ్యామేజ్ చేసుకుంటాం, మనల్ని మన సెల్ఫ్ని ఏం చేసుకుంటాం అనేది చూద్దాం. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మనల్ని మనం తిట్టుకుంటాం. సారీ నేను ఆ వర్డ్స్ ఇప్పుడు చెప్పలేను, చాలా భయంకరంగా కొంతమంది తిట్టుకుంటారు. ఓకే, సో మళ్ళీ మనం తిట్టుకుంటాం. సో ఈ ఉన్న క్రౌడ్లో ఎంతమందికి హెడేక్ వస్తుంది? హెడ్ ఉన్న వాళ్ళకి హెడేక్ వస్తే చెప్పండి. కమాన్, హెడేక్ని అడుగుతుంది. నానా మీరు కెఫ్టీరియాకి వెళ్తే మీకు 10 రూపీస్ ఇస్తే వాడు హాఫ్ మజా ఇస్తాడా? ఫుల్ ఇస్తాడు కదా, ఫుల్ హ్యాండ్ రేస్ చేయొచ్చు కదా. వై షార్ట్ హ్యాండ్? రైట్. సో ఎవరికైతే హెడేక్ వస్తుందో అండర్స్టాండ్ దట్ యు ఆర్ సెల్ఫ్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ ఎ లాట్. యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్. చీ నా బతుకు చెడా, నాకెందుకు ఈ కర్మ. ఎస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఏదైనా ఒకటి మీరు అనుకున్నది మీరు స్టార్ట్ చేసింది ఇంప్లిమెంట్ అవ్వకపోతే, మీరు అనుకున్న వేలో అది రిజల్ట్ రాకపోతే, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఇట్స్ ఓన్లీ మీ. వై ఓన్లీ మీ?
So, this kind of thought patterns will lead toward disaster headaches. So, I'm helping you with your thought patterns with psychological things. Alright. So, headache is ఒక ఉదాహరణ. ఇలాంటి ప్రతి డిసీజ్కి కూడా we can able to tell you to understand what kind of thinking is affecting your physical level. Yes, if you start working on it, yes, you can change the metabolism inside. You can change the system inside because of positive things happening inside your body. Right? And next, మనం మిస్ట్రీట్ చేసేది ఇంకోటి ఏంటి అంటే మన బాడీని మనం చెత్త ఫుడ్ తింటాం, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇంకోటి మన బాడీకి మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్ ఇస్తాం, కొంతమంది డ్రగ్స్ కూడా ఇస్తారు. ఇది కూడా చాలా డేంజర్. మన బాడీని మనం అబ్యూస్ చేసుకున్నట్టు, ఇది మనం ఆనందించినట్టు కాదు. ఇది ఇప్పుడు తెలియాలి అందరికీ. చాలామంది యువత తప్పుదారులు పడుతున్నారు. ఈ డ్రగ్స్ కల్చర్ కానీ లేకపోతే ఈ యొక్క ఏదైతే ఆల్కహాలిజం కానీ ఫన్, ఇట్ స్టార్ట్స్ విత్ అ ఫన్ అండ్ ఎండ్ అప్ విత్ అ హ్యాబిట్, ఎడిక్షన్. ఓకే, సో దీన్ని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు లైఫ్ని, ఇది మీకు వెనకాలకి తీసుకెళ్తుంది లైఫ్ని. అండర్స్టాండ్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద సెల్ఫ్ క్రిటిసైజింగ్ మెథడ్. దానివల్ల కూడా మీ సెల్ఫ్ ఖరాబ్ అయిపోతుంది. మీరు మంచి ఫుడ్ తినకపోతే పానీపూరీలు రోజు తింటే, రోజు బయట తింటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ హెల్త్. నెక్స్ట్, వి బిలీవ్ వీఆర్ అన్లవ్డ్. ఎక్కడికి వెళ్ళినా సరే వీ హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్, ఐఎమ్ అన్లవ్డ్, నన్ను ఎవరు లైక్ చేయరు, నన్ను ఎవరు లవ్ చేయరు. బికాస్ దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్ వేర్ ఐ నీడ్ టు టెల్. ఓకే, ఏంటి అంటే బాడీ షేమింగ్ అనేది చాలా ప్రథమంగా చూస్తున్నాం ఇప్పుడున్న యువతలో. ఓకే, అందరూ స్టార్స్ లాగా ఉండాలంటే కాదు కదా. వీఆర్ బార్న్ విత్ అవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ యూనిక్నెస్ ఇన్ అవర్ సెల్ఫ్. వీఆర్ స్పెషల్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు యువర్ ఫ్యామిలీ. ఫీల్ ద ప్రైడ్ దట్ యు ఆర్ బార్న్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఫ్లేవర్ ఆఫ్ యువర్ లైఫ్. నాకు ఈ ముక్కు బాగాలేదు, నాకు ఇది ఇలా పైకి రాలేదు, నాకు ఈ హెయిర్ ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది. ఒకడికేమో పట్టబుర్ర వచ్చిందని బాధ. సో దిస్ ఈస్ వేర్ యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్. బాడీ షేమింగ్ అనేది ఫిమేల్స్లో చాలా ఎక్కువగా, మేల్స్లో కూడా ఇప్పుడు అప్రోప్రియేట్గా ఇంక్రీజ్ అవుతుంది. నాకు పొట్టొచ్చింది, నేను కొంచెం లావు ఉన్నాను, నా బాడీ షేప్ కరెక్ట్గా లేదు. బాడీ షేమింగ్, యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్ ఎ లాట్. దిస్ ఆల్సో లీడ్స్ టు హెడేక్. So my dear audience, so please understand, which is very important to self approval of yourself. నువ్వు ఉన్నది నువ్వు యూనిక్గా ఉన్నావు, నీ తమ్ ఇంప్రెషన్ యూనిక్గా ఉంది. నువ్వు అక్కడ వేలుముద్ర పెడితే వేరే వాడు ఆధార్ కార్డ్ ఓపెన్ అవ్వట్లేదు, నీ ఆధార్ కార్డే ఓపెన్ అవుతుంది. సో యు ఆర్ స్పెషల్, యూ హ్యావ్ టు ఫీల్ స్పెషల్. సో ఇక్కడ నుంచి ఎవరో బయట నుంచి వచ్చి నీ కోసం నీ సెలబ్రేట్ చేయరు. నీ లైఫ్ నీది. యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ సో పవర్ఫుల్, so energetic, so creative. And next one, by this kind of thinking patterns we create illness in our body. We create lot of pain in our body. We create lot of illnesses, like different illnesses I'll be showing in other 2 slides. Like a kind of thinking patterns leads to a disasters in our life. And we procrastinate things. రేప్ చేద్దాం, టీచర్ అసైన్మెంట్ ఇచ్చింది కానీ రేప్ చేద్దాం, టీచర్ అడిగింది వాళ్ళ, but we'll do it 2 days later. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇది. సో ప్రోకాస్టినేషన్ చేయడం వల్ల మీ హెల్త్ లోపల, మీ బాడీ లోపల లెథార్జిక్ అనేది ఇంప్రూవ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ గుడ్ సైన్. యూ హ్యావ్ టు బీ యాక్టివ్. యూత్ మీరు, సో ఇందాక నుంచి చూస్తున్నాను ఆల్ ద పీపుల్ హు ఆర్ స్టాండింగ్, ఐ రియలీ అప్రిషియేట్ పీపుల్ నవ్ డేస్ సర్చింగ్ ఫర్ ఎ చైర్, బట్ గుడ్, యువర్ యూత్. ఐ స్టిల్ ఫైండ్ దట్ ఎనర్జీ, పవర్ ఇన్సైడ్ యూ. Keep it up. All right. Next part. దీంతోటి మనం కేయోస్, మన లైఫ్లో జరిగే మనకి ఇబ్బందికరమైన సంఘటనల్ని మనం క్రియేట్ చేసుకుని మనం దాన్ని చాలా బర్డెన్ఫుల్గా ఫీల్ అవుతాం లైఫ్లో ఎప్పుడు మనకి ఆనందం ఉండదు, నవ్వు ఉండదు. వేరే వాడు నవ్వితే అంతకంటే చూడలేం మనం, వాడిని ఏదో చేసేయాలి. అది కాదు పాజిటివిటీ. లెట్ దెమ్ ఎంజాయ్. And you also share their laugh, why they're laughing. Keep spreading smiles. Okay? And instead, see, as I said, you are unique. First, you need to understand you are unique. You are special. And second,
You are a hero. You are your own power star. You are your own lady superstar of your own self. So understand and start working. There are many people who are following you. There might be toddlers, there might be a lot of people around your house, like as a neighbors who see and admire, ఈ అక్క మా ఇంటి దగ్గర ఉంటుంది, అక్క ఎంబీఏ చేస్తుంది, లెట్ మీ ఆల్సో డూ దట్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ. ఈ అక్క మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటుంది, నేను కూడా మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటాను. స్టార్ట్ గివింగ్ దెమ్ దట్ హోప్ ఆఫ్ లైఫ్ rather than being some kind of depressed or self-rejected, self-pity personality. Right? Start inspiring people around you. ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ నేను చెప్తాను, తొందరగా ముగించేస్తాను. రైట్, వేర్ ఈస్ we see lot of students with lot of things which will give you a lot of clarity. In fact, faculty get a lot of clarity. In fact, students who has 2 friends, they will get a lot of clarity. Resistance to change. మనకి ఇవన్నీ చెప్పిన తర్వాత మనం మారడానికి మన లోపల ఒక ఇగో అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. నేను మారాలా, చెయ్యాలా, దీనికి మనకు వచ్చే యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా. వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ, అండ్ వెన్ ఎవర్ యూ నోటీస్ ఇట్ యూ విల్ రిమైండ్ మీ డెఫినెట్లీ. రైట్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఎవరైనా చెప్పింది మనకు నచ్చలేనప్పుడు మనకి ఏమొస్తుంది? కోపం కాదు, దురదొస్తుంది. ఫస్ట్ గోప్తాం, విల్ డూ ఆల్ మేనరిజమ్స్. ఓకే, యూ గెట్ లాట్ ఆఫ్ ఇచ్చింగ్, బాడీలీ చేంజెస్. మనకు ఒకళ్ళు చెప్పింది నచ్చకపోతే మనకు బాడీలీ చేంజెస్ అనేవి మారుతాయి. యూ గెట్ స్వెట్, ఎక్సెసివ్ స్వెట్ సమ్ టైమ్, అండ్ యూ గెట్ ఇచ్చింగ్ సమ్వేర్. సడన్గా టీచర్ తిట్టేటప్పటికి యూ విల్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఓకే, హోంవర్క్ ఏదరా అంటే యూ విల్ ఫైండ్, మేడం అర్జెంట్ టాయిలెట్ మేడం, ఐ విల్ గో అవుట్, ఐ విల్ కమ్ డౌన్ మేడం. Vomiting sensation madam, suddenly you feel that upsetness coming, very serious emergency case. Okay, and ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు చేసే చేష్టలు, ఫస్ట్ థింగ్ దే విల్ సర్చ్ ఫర్ బాత్రూమ్ అండ్ దే విల్ గో టు బాత్రూమ్. దే వాంట్ టు అవాయిడ్ ద కాన్వర్జేషన్స్. అర్థమవుతుందా? దే వాంట్ టు అవాయిడ్ ద కాన్వర్జేషన్, దే విల్ ఫైండ్ అ లూ, బయలాజికల్ బ్రేక్. ఇది ఎవరైనా ఆపగలరా? ముందు అది వెళ్ళి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతా. సెకండ్ థింగ్, అండ్ దే సే ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. లీవింగ్ ద హోమ్, లీవింగ్ ద రూమ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, ప్లీజ్ వెయిట్. అండ్ సెకండ్, వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఐ am troubling you now, being busy with no work. And second one, always busy, wasting time, saying that I'm so busy but I'm not doing nothing. So that is also, నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంకాలం ఫోన్ చేస్తాను మీకు. ఓకే, పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్, దే యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్. ఓకే, నెక్స్ట్ గెటింగ్ స్ట్రక్. ఏం చేస్తున్నాం మనకు తెలియదు, వీఆర్ ఇన్ స్ట్రక్ స్టేట్. నెక్స్ట్ లుకింగ్ అవే అవుట్ ఆఫ్ ద విండో, ఆల్వేస్ లుకింగ్ దట్ సైడ్, దిస్ సైడ్. వెన్ ద పర్సన్ ఈస్ టాకింగ్ లైక్ దిస్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద అదర్ సైడ్. ఎప్పుడు వదులుతాడు రా నాయన. ఓకే, సో వీ విల్ లుక్ ఫర్ అదర్ సైడ్, నాట్ యాక్చువల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఇండివిజువల్ వాట్ హీస్ ట్రైంగ్ టు సే. అండ్ నెక్స్ట్ వన్, ఫ్లిప్పింగ్ త్రూ ద మ్యాగజైన్. సీరియస్గా ఏదో అప్పుడే చదివేస్తున్నట్టు పుస్తకం తీసి చదువుతున్నాను కదా, ఇంకెందుకు నాకు ఈ నస, వదిలేయండి చదివేస్తాను అన్నట్టు పేరెంట్స్ చెప్తున్నప్పుడు వీ యూజ్ దిస్ టెక్నిక్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది, మీ పేరెంట్స్ చూస్తారు. సో బీ కాన్షియస్ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్. అండ్ నెక్స్ట్ వన్, ఈటింగ్ అండ్ స్మోకింగ్. ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్, మనం మాట్లాడుతుంటాము కానీ వేరే వాళ్ళు వేరే రకమైన పనులు చేస్తూ ఉంటారు. ఎస్, ఇఫ్ యు ఆర్ హంగ్రీ యూ కెన్ టేక్ గ్యాప్, బికాస్ దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఇండివిజువల్. మీకు అది ఇంపార్టెంట్ కావచ్చు, దేర్ యూ గివ్ అ మినిమల్ రెస్పాన్స్ టు దట్ ఇండివిజువల్, బట్ ద పర్సన్ అవుట్ సైడ్, అదర్ పర్సన్ హూ ఈస్ స్పీకింగ్ విత్ యూ హ్యాస్ గివ్ యూ అట్మోస్ట్ కన్సర్న్ టు టాక్ టు యూ. సో హియర్ ఆఫ్టర్ బీ లిటిల్ thinking on it. So creating and ending, if the people who have this kind of issues, they'll be creating lot of relationships and ending the relationship suddenly. సో ఇది రెసిస్టెన్స్ టు చేంజ్. వాళ్ళు మారాలనుకోరు, వాళ్ళు కొత్త దాన్ని క్రియేట్ చేస్తారు, కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. అండ్ నెక్స్ట్, బేకింగ్ అప్లయన్సెస్. ఇది మనం చాలాసార్లు చూస్తాం, ఫోన్ కిందకేసి కొట్టడం. దాని తర్వాత అంటే మనం అవతల పక్క పర్సన్ ఏం అనలేక
మన చేతిలో ఉన్నదాన్ని ఇరగొడతాం అన్నమాట. మనకు సాధించాం కదా, కిందకేసి కొడతాం, ఇరగొడతాం బాగా. సో వీ హ్యావ్ డన్ PhDs, I guess, in that. Lot of people who do that, they have done the PhD in that, right? So now coming back, hope you have learned something today, and along with that, today I would like to tell you the important factor of cyst. బాడీ లోపల సిస్ట్ అనేది ఎలా ఏర్పడుతుంది, మేల్స్లో అయినా ఫీమేల్స్లో అయినా సిస్ట్ అనేది ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్ విల్ బీ అక్యుములేటెడ్ ఇన్ ద బాడీ. వాట్ కైండ్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్, రన్నింగ్ ఆఫ్ ఓల్డ్ పెయిన్ మూవీస్. మన జీవితంలో అన్నీ మనకి బతుకున్నామంటే, ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ చూశాను నేను, గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉండాలంట, ఎప్పుడు న్యూట్రల్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉంటే అయిపోయినట్టే, రెస్ట్ ఇన్ పీస్ అని పెడతారన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి ఆ పెయిన్ స్టోరీస్ మనల్ని ఎప్పుడు స్టెప్పింగ్ స్టోన్స్ కింద మార్చుకోవాలి. కానీ ఎప్పుడు దాని గురించే మనం బాధపడుతున్నప్పుడు మన లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్ విల్ ఫంక్షన్ ఇన్ ద సేమ్ వే హౌ యు ఆర్ థింకింగ్ ఇన్ సైడ్. సో అది అక్యుములేట్ చేస్తుంది ద పెయిన్. ఓల్డ్ స్టోరీ, నర్సింగ్ హర్ట్స్, చాలా కుమిలిపోతారు బాధతోటి. నెక్స్ట్ ఏ ఫాల్స్ గ్రోత్, నా జీవితం నా అనుకున్న గ్రోత్లోకి వెళ్ళట్లేదు, రాంగ్ డైరెక్షన్లో పోతుంది. ఇలాగ అనుకున్నప్పుడు మీకు సిస్టులు ఫామ్ అవుతాయి బాడీ లోపల, సైకలాజికలీ వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఫీమేల్ ఇష్యూస్. ఫస్ట్ ఈరోజు 2 minutes I'll close it. సారీ. alright, సో ఇది ఒక్కటి చెప్పేసి నేను I'll close it off. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రీమెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ we see lot of girls and in lot of adult women also. You know why is that? Any idea? They are rejecting their feminine principle. They are rejecting their feminine principle. Why is this? What is this? Hell. And you know, denial of self. They don't like this feminine body. So start accepting it. It will improve your health overall. Okay? And next, fibroids అవన్నీ ఉన్నాయి తెచ్చాను, బట్ సారీ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ టైం. ఓకే, సో ఇది సిస్టులు ఉన్న వాళ్ళు ఇది చేస్తే ఇట్ వర్క్స్ వండర్ఫుల్లీ. ఇట్ వర్క్స్ లైక్ ఎ మెడిసిన్ ఇన్ ద బాడీ. ఎట్లా అంటే మనం పాజిటివ్గా ఫీల్ అయినప్పుడు మన బాడీ లోపల సెన్సరీస్ యాక్టివేట్స్ అనేవి జరగడం వల్ల వీ ఫీల్ గుడ్. ద వన్ ఈజ్, ప్లీజ్ టేక్ ఎ నోట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ దిస్. ద మూవీ ఆఫ్ మై మైండ్ ఆర్ బ్యూటిఫుల్. సో యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ సో వండర్ఫుల్ బికాజ్ ఐ చూస్ టు మేక్ దెమ్ సో ఐ లవ్ మీ. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. ఇది ఫిమినైన్ ఇష్యూస్ కూడా అదే మెయిన్. ఐ రిజాయిస్ మై ఫిమినైనిజం అండ్ ఐ లవ్ బీయింగ్ ఎ ఉమెన్. ఐ లవ్ మై బాడీ. సో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటారో మీ బాడీ అనేది నెగిటివ్ టాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఠీకే? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ద మేనేజ్మెంట్ అండ్ టు ద హెవెన్ హోమ్ సొసైటీ. Today the Heaven Home Society along with the Aurora College has arranged this program. It's a very good program and I am very happy to see all of you in this hours gathering, and I'm very happy to see that both the genders in this meeting hall. And I would like to appreciate the Varalakshmi Garu. She has started this Heaven Home Society for the welfare of mainly for women. And now I inspired with the speech of Dr. Radhakrishna Garu. That was very excellent, and really it's a very inspiring speech and useful speech. So I would like to speak in Telugu because it will touch our hearts. So I believe in heart touchings, not for the emotional or mind issues, because mind issues are already explained by our Dr. Radhakrishna Garu. So basically I'm an advocate practicing 30 years. I'm working with Women and Child Welfare Department, Police Department for the welfare of women, children and senior citizens. Mainly I attend the programs with the collaboration of Legal Services Authority and with the collaboration of NGOs. Mainly the NGOs are working very well and they are helping to the society. And this is also one of the NGO, our Varalakshmi Gari idi. So first of all I would like to
give some brief narration of the legal provisions. Then we'll go into the explaining the issues also. Before going to that, just your director has given some live example. One of the persons was traveling in an auto, ఒక అమ్మాయి ఆటోలో వెళ్తుంటే she was not concentrating the way or her ఇంటి దారి అవన్నీ అన్నారు. Why? Because she is using her phone. She is engaged in her phone. మీకు తెలుసా మ్యాక్సిమం ఆఫ్ పీపుల్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈవెన్ 5th క్లాస్ నుంచే దే ఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చూడండి, స్నాప్చాట్లో చూడండి, ఫేస్బుక్ అయితే ఓల్డ్ అయిపోయింది. మీ అందరికీ ఫేస్బుక్ అంటే అది ఆంటీస్ అంకుల్స్ మీడియా కాబట్టి ఎవరు యూజ్ చేయరు. మెయిన్లీ స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్. నేను ఎక్కువ అందులోకి వెళ్తాను ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు నో ద మెంటాలిటీ ఆఫ్ ది చిల్డ్రన్ అనమాట. అంటే ఈ అప్కమింగ్ పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది అని. ఈవెన్ ఇన్ పాండమిక్ టైమ్ ఆల్సో ఐ స్టార్టెడ్ ఏ గ్రూప్ విత్ ఆల్ ద చిల్డ్రన్. వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అని. నేను వాళ్ళ గ్రూప్లో ఎందుకు ఉండేదాన్ని అంటే వాళ్ళ ఐడియాస్ తెలుసుకోవడానికి. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు సప్రెస్ చేస్తూ, వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు చెప్పకుండా దాచిపెడుతూ వాళ్ళు ఎన్నెన్ని వీడియోస్ చేస్తారు అంటే ఇట్స్ వెరీ వండర్ఫుల్. అది అవి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఎందుకు అంటే అది మీకు గూగుల్లో స్టోర్ అవుతే ప్రతి వాళ్ళు దాన్ని చూడొచ్చు, దాన్ని మాఫ్ చేయొచ్చు. మాఫింగ్ అవన్నీ కూడా బహుశా మీరు చెప్తారు అనుకుంటాను. మన సైబర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వారు చెప్తారు. సో అవన్నీ వాళ్ళు యూజ్ చేస్తారు, కానీ అవన్నీ మీరెవరు దాన్ని పట్టించుకోరు. మీరు టిక్ టాక్లు చేస్తారు, ఆ టిక్ టాక్లు బ్యాన్ అయిపోయిన తర్వాత ఇప్పుడేంటి సమ్ రీల్స్ వచ్చాయి, రీల్స్ చేస్తారు, రకరకాలు చేస్తూ ఉంటారు. తర్వాత మీ పర్సనల్ ఫొటోస్ పెడుతూ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా లొకేషన్స్ పెడుతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే అది నాట్ ఓన్లీ ఫర్ యూ, దేనికి కూడా కరెక్ట్ కాదు. మీకు అలాంటివి మీరు పెట్టినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు, మిమ్మల్ని ఎవరైనా వాచ్ చేస్తూ ఉండొచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా మీకోసం వాళ్ళు మిమ్మల్ని వెంటబడి మీకు హార్మ్ చేస్తూ ఉండొచ్చు. అవి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మీరు చేయట్లేదు. వీటన్నిటి కూడా మనకి లాస్ వచ్చాయి. మీకు తెలుసా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉన్నాయని చట్టం చెప్తుంది. కానీ ఎన్ని రైట్స్ ఉన్నాయో తెలుసా? తెలుసుకున్న కొన్ని రైట్స్ కూడా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అది మిస్యూజ్ చేసుకోకుండా ప్రాపర్గా యూజ్ చేసుకున్నప్పుడు మన ఇండియా నంబర్ 1 అయిపోతుంది ఆ ఉమెన్ సేఫ్టీలో కానివ్వండి, అన్నిట్లో కూడా. సో ఆ లాస్ ఎలా వచ్చాయి అంటే మీ అందరికీ బాగా తెలిసిన ఇష్యూ ఉంది. 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. నిర్భయ యాక్ట్ రావడానికి కూడా కారణం. యాక్ట్ అంటే దట్ ఇస్ నాట్ ఏ సెపరేట్ యాక్ట్. ఇండియన్ పీనల్ కోడ్ని అమెండ్ చేశారు. అంతకుముందు ఎప్పుడో 1948లో తయారు చేసినవి, 1960లో చేసినది, 1862లో చేసిన చట్టాలు చాలా చేంజెస్ తీసుకురావాలని, సేఫ్టీ లేదు, మెయిన్గా ఆడపిల్లలకి సేఫ్టీ లేదు అని అప్పుడు మనకి 2012లో వచ్చింది ఆలోచన. అప్పటి నుంచి అమెండ్మెంట్ జరిగింది. అంతకుముందు ఎప్పుడో 498A అని ఒక మ్యారీడ్ ఉమెన్ కోసం పెట్టారు తప్ప ఆ తర్వాత మహిళల కోసం చేంజెస్ చాలా తక్కువ వచ్చినాయి ఆ చట్టంలో. కానీ 2012లో ఎందుకు వచ్చిందంటే ఆడపిల్లల సెక్యూరిటీ కోసం అప్పుడు దాన్ని ఒక అమెండ్మెంట్ చేసి ఆ అమెండ్మెంట్ పేరుకి నిర్భయ అని పెట్టారు. ఆఫ్టర్ దట్ సో మెనీ అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ దట్ ఐపీసీ, సిఆర్పిసి అన్నీ. సో 1 by 1 ఎలా వచ్చాయి అంటే మీరు ఒకసారి ట్రావెల్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతుంటారు, అన్వాంటెడ్లీ ఫాలో అవ్వచ్చు. లేదా మీ ఫ్రెండ్, మీకు పరిచయం ఉన్న వాళ్ళు, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఆ తర్వాత జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్ అనుకుంటారు. బట్ ఆ అబ్బాయి మీరేదో ఇష్టపడుతున్నారు, మీరు నవ్వారు కాబట్టి, లేదా మీరేదో మెసేజ్ పంపారు కాబట్టి ఇష్టపడుతున్నారని మిమ్మల్ని అనుకోవచ్చు. సో మిమ్మల్ని ఫాలో చేస్తుంటారు. దట్ ఈస్ ఎన్ అఫెన్స్. 354లో మీకు అది క్లియర్గా మెన్షన్ చేశారు. అది తప్పు. అలా ఇష్టం లేకుండా బలవంతాన్ని మీ వెనుక ఎవరైనా వాక్ చేస్తూ ఉంటే, మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆడపిల్లల్ని అంటే అది అఫెన్స్. అది 3 years పనిష్మెంట్ ఉంది. అది డైరెక్ట్గా పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి చేయొచ్చు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే మేల్ కూడా, ఇక్కడ అబ్బాయిలు కూడా ఉన్నారు కాబట్టి అబ్బాయిలకి చాలా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఇది. ఎందుకంటే తెలుసో తెలియకో వాళ్ళు ఈ అమ్మాయిలని నమ్మడము ఇష్టపడి వెళ్తూ ఉంటే సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత
మెయిన్లీ మేడం కాంపెయిన్ చేసేది ఏంటంటే ఆ క్యాంపెయినింగ్లో రెడ్ ఐ గురించి చెప్తారు. రెడ్ ఐ ఏంటి అంటే మీకు ఆ సీసీటీవీలు అవన్నీ ఆవిడ చెప్తారు. సో అలా ఎవరైనా పర్సనల్గా ఒక ఆడవాళ్ళని, అది గర్ల్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, పెద్ద ఏజ్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళని పర్సనల్గా చాటుగా వితౌట్ హర్ పర్మిషన్ ఆర్ విత్ హర్ పర్మిషన్ ఏదైనా సరే దొంగ చాటుగా చూడడం చాలా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హాస్టల్స్లో అమ్మాయిలు డ్రెస్ మార్చుకుంటూ ఉంటారు, విండోస్ దగ్గర ఉంటారు. సో ఆపోజిట్ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు. ఒక ఫోన్ పెట్టుకొని, ఒక కెమెరా పెట్టుకొని వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వీళ్ళు బాత్రూమ్స్లోకి వెళ్తుంటే లేదా బాత్రూమ్ విండోస్లో ఏమైనా సమ్ కెమెరాస్ పెట్టి అలా వాళ్ళని దొంగచాటుగా వీడియోస్ తీయడము, వాచ్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. దట్ ఈస్ వాయిరిజం. అది ఈ క్రిమినల్ అమెండ్మెంట్లో పెట్టారు. దానికి 3 years నుంచి 7 years పనిష్మెంట్ పెట్టారు. ఇమ్మీడియట్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇలా ఏమైనా చేశారు అనుకొని ఇమ్మీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిల్ కూడా రాదు తొందరగా. ఆడపిల్లల్ని హరాస్ చేసిన కేసెస్లో బెయిల్ అసలు రాదు. ఈవెన్ జస్ట్ ఒక వర్డ్స్ తిట్టారనుకోండి, బూతులు తిట్టారనుకోండి, అది కూడా 509 కింద అదొక అఫెన్స్. ఒక ఆడపిల్ల అక్కడ కనిపిస్తే రోడ్డు మీద మాట్లాడలేదనో, ఇంకేదనో, వేరే ఎవరో ఇంకో అబ్బాయితో మాట్లాడుతుంది, నాతో మాట్లాడట్లేదనో, ఆ కోపంతో అమ్మాయిని వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అనుకోండి, అక్కడ ఎవరైనా సరే, అదొక అబ్బాయే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే అలా తిట్టినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు మనం. తర్వాత మీకు ఇంకొక ఇన్సిడెంట్ తెలుసు, యాసిడ్ అటాక్స్. అది కూడా మనకి అమెండ్మెంట్లో పెట్టారు. వరంగల్లో ఒక కాలేజ్లో ఇలాగే అమ్మాయి లవ్ చేసింది, ఆ తర్వాత నన్ను చేయట్లేదు అని చెప్పి ఏదో కోపంతో ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి యాసిడ్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద పోసాడు. ఆ అమ్మాయితో పాటు అమ్మాయి ఫ్రెండ్ కూడా ఇప్పటికీ సఫర్ అవుతూనే ఉంది. సో ఆ యాసిడ్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దానికోసం కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చారు 326లో. ఆ యాసిడ్ అటాక్ చేశారు అని తెలిస్తే 10 years మినిమం పనిష్మెంట్ ఈస్ 10 years. అందులో ఏమైనా ఇంకా సీరియస్ ఇంజురీస్, డెత్ జరిగితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. దట్ ఈస్ ఆల్సో నాన్ బెయిలబుల్ కేస్. సో ఇలాంటివన్నీ కూడా ఎందుకు చట్టంలో చేశారంటే ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ఉమెన్, ఫర్ ది సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ కోసం అయితే చాలా చేశారు. ఒక చిన్న మైనర్ పిల్ల బిలో 18 years అమ్మాయిని చిన్న మాట అన్నా కూడా పోక్సో కింద కేసు పెట్టచ్చు. నాట్ ఓన్లీ సెక్షువల్ హెరాస్మెంట్, ఎనీ హెరాస్మెంట్, ఏదైనా టైప్ ఆఫ్ హెరాస్మెంట్ ఏది చేసినా కూడా దట్ ఈస్ కమ్స్ అండర్ ది పోక్సో యాక్ట్ అని పెట్టారు. ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారు? మీకు ఎంతమందికి తెలుసు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇలా ఎవరైనా ఫాలో అవుతున్నారు, ఇలా ఎవరైనా చీట్ చేస్తున్నారు, ఇలా ఎవరైనా లవ్ చేస్తున్నారు, వెంట పడుతున్నారు అని అనుకున్నప్పుడు ఎంతమంది మీరు 100కి ఫోన్ చేసి చెప్పగలుగుతున్నారు? అలాగే ఎంతమంది మీరు చిన్న పిల్లల్ని హెరాస్ చేస్తుంటే చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా మీరు అంటే అడ్రస్ చేయాలి అన్నది మీకు తెలుసా? 1098 అని ఒకటి ఉంటుంది, చైల్డ్ హెల్ప్ లైన్. సో అలాంటి వాటిని చేయడం గురించి మీకు తెలుసా? మీకు అలాంటి అవేర్నెస్ ఉందా? సో అదే ఒక అవేర్నెస్ కావాలి. సోషల్ మీడియా అవేర్నెస్ అక్కడ సోషల్ అవేర్నెస్ కావాలి. సో ఇలాంటి వాటికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది ఫస్ట్ చూడాలి. ఇంకా మెయిన్లీ మ్యారీడ్ ఉమెన్కి చాలా చట్టాలు ఉన్నాయి, అవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫర్ మీ అమ్మాయిల సేఫ్టీ ఎలాంటిది అన్నది డిస్కస్ చేసుకోవడానికే వచ్చాము. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అన్మ్యారీడ్ అమ్మాయిలు అనుకోండి, మ్యారీడ్ అనుకోండి, ఎవరైనా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఒక అపాయింట్మెంట్ వస్తుంది, సమ్ క్యాంపస్ సెలెక్షన్స్ అనుకోండి, ఎక్కడో జాబ్ చేస్తారు. జాబ్ చేసిన చోట కూడా మీకు హెరాస్మెంట్స్ ఉండొచ్చు. దాట్ ఈస్ పోస్ట్ యాక్ట్ అంటారు, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్. అదొక చట్టం కూడా సెపరేట్గా చేయడం జరిగింది. ఎక్కడైనా వర్క్ చేసే దగ్గర మీరు ఇప్పుడు ఎక్కడైనా వెళ్తారు బిజినెస్, వాట్ ఈస్ దట్, మీ కాలేజ్ కోర్స్లో మీరు ఏదైనా బయటికి వెళ్ళి మీరు దీని గురించి చెప్పాలి, సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేసినా కూడా మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు. ఇవన్నీ చట్టాలు మనకి ఎందుకు ఇచ్చారంటే మనం వాటిని యూజ్ చేసుకోవాలి. కానీ ఎంతమంది వాటి గురించి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పడతారు? ఎవరూ నేర్చుకోరు. మెయిన్లీ ఈ అమ్మాయిలు అబ్బాయిల ఇష్యూనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు? చాలా వరకు ఏంటంటే ఈ మధ్య కాలంలో విత్ ద పర్మిషన్ ఆఫ్ చైర్ ఐ వుడ్ లైక్ టు సే 1 point బిఫోర్ దిస్ సెషన్. ఈ రోజు నేను చూస్తున్నాను నంబర్ ఆఫ్ కేసెస్ మేము ఫైల్ చేశాం. ఓన్లీ రిలేషన్షిప్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఉమెన్ అండ్
గర్ల్ అండ్ బాయ్ ఇంట్రెస్ట్, ఫ్రెండ్షిప్, అంతే. నా రిలేషన్షిప్లో ఉన్నాం. ఏంటి దానికి ఏమైనా సెక్యూరిటీ ఉందా? ఆ రిలేషన్షిప్కి ఏం సెక్యూరిటీ ఉండదు. రేపు మీకు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, 1 year 2 years నుంచి మేము కలిసి ఉన్నాం మేడం, రిలేషన్షిప్లో ఉన్నాము, ఫిజికల్ రిలేషన్లో ఉన్నాము, మేము ఒక ఇల్లు తీసుకొని సపరేట్గా ఉన్నాము, ఇప్పుడు ఆయన సడన్గా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఆయన అడ్రస్ తెలియదు, ఆ కరెక్ట్ పేరు కూడా తెలియదు అబ్బాయి. అంత గుడ్డిగా అమ్మాయి ఆయనతో కలిసి ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. మరి బోత్ ఆర్ డూయింగ్ దేర్ ఇంజనీరింగ్ ఏదో కాలేజ్లో చేస్తున్నారు, కాలేజ్లో సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఆ సర్టిఫికేట్స్ బేసింగ్ ఆన్ దట్ సర్టిఫికేట్స్ ఈమె ఎత్తుక్కుంటూ వెళ్తే వాళ్ళు ఆ ఊర్లోంచి షిఫ్ట్ అయిపోయారని ఉంది. ఎక్కడ అడ్రస్ తెలియదు. 2 years ఆ అమ్మాయి అబ్బాయితో కలిసి తిరిగింది, అన్నీ జరిగినాయి. ఎక్కడ సెక్యూరిటీ ఉంది? ఇప్పుడు ఆ అమ్మాయి ఫైట్ చేయాలంటే ఆమెకి ఎక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడ ఉంది? అంటే తనకి షీ హర్ సెల్ఫ్ డ్యామేజ్ హర్ లైఫ్ కదా, ఎందుకు చేసుకుంది? అంటే ఒక్కసారి ఆలోచించాలి ఎప్పుడైనా when you are going to enter into the relationship, friendship or whatever it is, be cautious about your relationship or ఆ పర్సన్స్. మీరు అన్నీ తెలుసుకుని ఉండండి. లవ్లో ఇవన్నీ మనకు కనిపించకపోవచ్చు, బట్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఒక పర్సన్ని మనం నమ్ముతున్నాము అనుకున్నప్పుడు మీరు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ దట్ ప్లీజ్ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ సోషల్ మీడియా ఇష్యూస్. ఎప్పుడు కానీ ఆ సోషల్ మీడియాలో వెళ్ళకండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మాయి ఇక్కడ జేఎన్టీలో చదవడానికి వచ్చింది, ఆర్కిటెక్చర్ చేసేది. సో ఇక్కడ వచ్చి చదివిన తర్వాత తను షీ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ సివిల్ సర్వీసెస్. 6 years she struggled for that. Finally she achieved her goal and now she recently joined. That 6 years she never used that social media. నేను యూజ్ చేస్తాను, నేను చాలా యూజ్ చేశాను, ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అందరి గురించి తెలుసుకోవడానికి నేను యూజ్ చేస్తాను. అండ్ యూజువల్లీ ఐ పోస్ట్ మై లీగల్ టాపిక్స్ ఇన్ దట్ యూట్యూబ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ షీ నెవర్ యూజ్డ్ ఫర్ దట్ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు అంటే జస్ట్ షీ యూజ్డ్ ఫర్ దిస్ ఫోన్ ఫర్ నాలెడ్జ్. జస్ట్ అందులో టాపిక్స్ మనకి ఇప్పుడు మీకున్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నెట్లో మీకు ప్రతి టాపిక్ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ నేను చెప్పిన చట్టాలు కూడా మీరు అందులో చదువుకోవచ్చు, అన్నీ వస్తాయి. కానీ అవి యూజ్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయి మిగిలినవన్నీ యూజ్ చేసుకొని లైఫ్ పాడు చేసుకుంటున్నారు. సో అది చేయకుండా మీరు అలా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. యూ కెన్ అచీవ్ యువర్ గోల్. అదే కాదు, మీరు ఇంకొకరికి రోల్ మోడల్గా ఉంటారు. ఇందాక వారు చెప్పారు ఎవరికి వాళ్ళే రోల్ మోడల్ అన్నారు కదా, మీరు ఇంకొకరికి రోల్ మోడల్గా ఉంటారు. ఇందాక చెప్పారు సార్, డాక్టర్ గారు ఏం చెప్పారు, మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు, ఇంకెవరో పిల్లలు ఇన్స్పైర్ అవ్వచ్చు అని. అలా ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు మనల్ని చూసి. ఎప్పుడు మనం ఒక గోల్ అచీవ్ చేసినప్పుడు, మనకు ఒక మంచి స్టాండర్డ్స్ ఉన్నప్పుడు, ఈవెన్ మనం పేరెంట్స్తో కూడా మంచి కార్డియల్గా ఉండాలి. చాలా వరకు నేను ఇంకోటి ఏం చూసానంటే పేరెంట్స్ హెరాస్మెంట్ కూడా పిల్లల మీద ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ కింద యాక్షన్ తీసుకొని ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పేరెంట్స్ నుంచి ప్రొటెక్షన్ అడగచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెంట్ అడగచ్చు, అన్నీ అడగచ్చు. సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి మీ సేఫ్టీ సెక్యూరిటీ కోసం మీకు ఏది మంచిది అన్నది మీరు ఆలోచించండి. అండ్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఇలాంటి సొసైటీస్ ఉంటాయి, వాళ్ళ ద్వారా మేమందరం కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. టైమ్ ఈజ్ వెరీ షార్ట్, అందుకని చాలా బ్రీఫ్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Hello everyone. How are you? Fine? Okay. Let's get started into the topic due to the time constraint. So first, today I'm going to talk about technology. Okay. Today I'm going to talk about technology. So how the spy cameras are going to watch you and how technology is using as illegal. So what is the technology? First we'll start with a briefing of technology. See, the technology here, the technology are artifacts, right? Right now we are using technology. It's like when you see the graph of 10 years, so technology has improved a lot, right? So previous ga chuskunte 10 years back Android phones undeda? No, right? Dabba phone lu kada. So now whenever we came into Android, the threat is also increased, right? ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతున్నామో, yes, we are exposed, right? So here the technology
is widely used in medicine, science, industry, communication, transport, anywhere. Even in our defense also, like in our government, defense, everything we are using technologies, right? So if you use this technology for good purpose, well and good. Okay, now we got to know that, okay, whether technology is illegal or not. First thing, ఇవన్నీ చూసిన తర్వాత డౌట్ వస్తుంది, టెక్నాలజీ మనం యూజ్ చేస్తుంది లీగల్ కా ఇల్లీగల్ కా అని చెప్పేసి, రైట్? సో రిమెంబర్ దట్ టెక్నాలజీ ఈజ్ నెవర్ ఇల్లీగల్. టెక్నాలజీ ఎవరు ఇల్లీగలా లీగల్ అనేది ఇట్స్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ ద పర్సన్. సి ఎ పర్సన్ క్యాన్ యూజ్ ఎ టెక్నాలజీ ఫర్ ఇల్లీగల్ వే, లైక్ హ్యాకింగ్ అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, బట్ ద సేమ్ టెక్నాలజీ క్యాన్ బి యూజ్ టు సెక్యూర్ యువర్ సెల్ఫ్, right? To secure yourself, to secure your data and all other things. So technology is never illegal. I am talking about general technology, okay? Even robotics. Movie చూసుంటారు కదా, రోబో మూవీ. సో రోబోలో ఫస్ట్ మూవీ రజనీకాంత్ ఏం చేశాడు, డిజైన్ చేశాడు కదా, రోబోట్ ని డిజైన్ చేసి ఆర్మీకి ఇద్దాం అనుకున్నాడు, గుడ్ పర్పస్, రైట్? బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ వాస్ ఫాలన్ ఇన్ టు రాంగ్ హ్యాండ్స్ అండ్ ఇట్ వాస్ డిస్ట్రక్షన్. Technology is never illegal. Now when you talk about misusing, yes, many people are misusing this particular technology for misusing technology like spying on you, right? So like spy cameras అవ్వచ్చు, మొబైల్ హ్యాకింగ్ అవ్వచ్చు, ఈమెయిల్ ఐడీస్ అవ్వచ్చు, ఏదైనా కూడా హ్యాక్ చేయడానికి యూజ్ చేస్తున్నారు, రైట్? ఈవెన్ కెమెరాస్, డేటా ట్రాన్స్ఫర్, ఫేక్ ప్రొఫైల్స్ రెగ్యులర్గా మనకి వస్తూనే ఉంటాయి కదా, ఫేక్ ప్రొఫైల్స్ రెగ్యులర్గా. సో దే ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ టెక్నాలజీ. వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ సోషల్ మీడియా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒకరిని రీచ్ అవ్వాలి అంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, బట్ సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, రైట్? సో టెక్నాలజీ ఈజ్ యూజింగ్ ఇల్లీగలీ ఆల్సో. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ యూజింగ్. మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాం, కానీ ఇంతమందికి తెలుసు మొబైల్ ఫోన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని? ఎప్పుడైనా చూసారా సెట్టింగ్స్లోకి వెళ్ళి? ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ చూసారా ఎప్పుడైనా? Now spy cameras, this is very very important. The topic whatever right now we are going to talk about, this is spy cameras. Actually this spy camera is a device, hardware device which record everything, like record videos, pictures, audios and everything, where you can see that in a pen lo kanipistundi, button cameras, specs, everything whatever we use in our general life, they are going to use this spy cameras. Okay, spy cameras గురించి మాట్లాడినప్పుడు two things వస్తాయి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం? క్రైమ్ కంట్రోల్ యూజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, కరప్షన్, సో ఇలాంటి వాటికి స్పై కెమెరాస్ యూజ్ చేస్తే వెల్ అండ్ గుడ్, ఓకే. క్రైమ్ కంట్రోల్ అవ్వచ్చు, లేదంటే టేకింగ్ అ డెసిషన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ ద సేమ్ టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇల్లీగల్ వన్, మిస్యూజింగ్. Disadvantages. These are the disadvantages. Whatever you can see, spy cameras are listed in washrooms, malls and some OYO rooms, right? Hotel rooms అన్నిట్లలో మనకి స్పై కెమెరాస్ కనబడుతున్నాయి. ఈ మధ్య కేసెస్ చూస్తే చాలా మటుకి ఇవే కేసెస్ ఉంటున్నాయి. చాలా మంది బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. సో వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు తీసుకోవడము, లేదా సెక్షువల్ హరాస్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా స్పై కెమెరాస్ ద్వారా అవుతున్నాయి. ఎందుకంటే ఇట్స్ వెరీ చీప్ నవ్ డేస్. చెప్పాలి అంటే ఒక 500-300 రూపీస్ పెడితే యూ విల్ బి గెటింగ్ దట్ స్పై కెమెరాస్. ఆన్లైన్లో కావచ్చు, లేదంటే మీరు లైక్ మన కోటికి వెళ్తే యూ విల్ బి గెటింగ్ దట్ స్పై కెమెరాస్ ఫర్ ఓన్లీ 300 రూపీస్. వెరీ సింపుల్. సో ఎనీ వన్ కెన్ బై దిస్. యాక్చువల్గా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. సో దే షుడ్ బి మానిటరింగ్ దట్. అండ్ ఈవెన్ ఇప్పుడు వచ్చిన ఇంకొక కొత్త టెక్నాలజీ, అంటే కొత్త టెక్నిక్ ఏంటి అంటే డ్రోన్ కెమెరాస్ వచ్చాయి, రైట్? ఎక్కడైనా ఉండని, ఎంత అంతస్తులో అయినా ఉండని, డ్రోన్ కెమెరాస్తో కూడా తీసుకుంటున్నారు వీడియోస్, రైట్? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. సో ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తున్నారు. సో యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ ఆర్ గోయింగ్ విత్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద స్పై కెమెరాస్ యాజ్ యూ కెన్ సీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలియదు మనకి. సో ఈవెన్ మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్లో కూడా స్పై కెమెరాస్ పెడుతున్నారు, యాజ్ వెల్ యాజ్ స్క్రూస్, రైట్? దాంట్లో కూడా స్పై కెమెరాస్ ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ హియర్, దీస్ ఆర్ ద స్పై కెమెరాస్. Now when you talk about how to identify, okay, spy cameras గురించి తెలిసింది, advantages, disadvantages, everything is good, but how to identify? So these are the identifiers, like scan environment carefully for spy. Like check చేయండి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, వాష్రూమ్స్, లేదంటే ఇంకెక్కడైనా షాపింగ్ మాల్స్, ట్రయల్ రూమ్స్, వీటిలలో కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. సెకండ్ థింగ్, కీ హోల్స్ ఎక్కడైనా ఉన్నాయా, వైరింగ్ ఎక్కడైనా కనిపిస్తుందా, ఇవన్నీ కూడా మాన్యువల్గా మనం చేసేవి. మాన్యువల్గా చేసేవన్నీ కూడా ఉంటుంది. కొన్నిసార్లు మనకు కనిపించవు కెమెరాస్,
ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి, ఐఆర్ కెమెరాస్ అంటారు. సో అవి మన హ్యూమన్ ఐస్కి కనిపించదు, బట్ యూ క్యాన్ స్కాన్ ఇట్ విత్ అ మొబైల్. మీరు ఎప్పుడైనా చూడండి, మొబైల్ కెమెరా ఓపెన్ చేసి లైక్ టీవీ, ఇంట్లో అందరు టీవీ రిమోట్స్ వాడతారు కదా, టీవీ రిమోట్ని క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఎ రెడ్ లైట్ ఓవర్ దేర్. ఓకే, ద సేమ్ వే హియర్ ఆల్సో ఐఆర్ కెమెరాస్ వీ క్యాన్ డిటెక్ట్ ఇట్ త్రూ cameras because camera can see. Okay, so and as well as turn off all the lights and see that whether any lights are blinking. Okay, these are the manual things which you need to do it. And apart from that, mirrors, trial rooms lo mirrors untai, right? These are also very very dangerous. Mirrors lo kuda two types of mirrors unnai. One is where you can see normal mirror, okay, but another one transparent ఉంటుంది. మనల్ని వేరే వాళ్ళు కూడా చూడొచ్చు అవతల సైడ్ నుంచి. there is a possibility, so you need to check for that particular options also. How to check these mirrors? Real mirror and fake mirror. When you place a finger on that mirror, if you get a gap, that is a real mirror. Okay, no one is watching you. Okay, one side mirror. But if there is no gap, if a finger is touching, then someone is watching. Okay, outside వాళ్ళకి కనిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. So you need to check. Trial rooms కి వెళ్ళినా లేదంటే hotel rooms కి వెళ్ళినా you need to check for this first thing. Okay, and the next one here, how to detect. There are some bug detectors where you can see that this is a bug detector where you can buy it, and it is going to show you, like if you place anywhere like nearby camera, it is going to give you alarm over there, so that you can easily identify that something is wrong, some camera is available over there. Okay, apart from that, there are some applications in our mobile phones. You can download it from a Play Store and you can scan it. Okay, by using some sensors, cameras in our phones, it is going to detect some cameras, spy cameras also. So you can take a note of it, like if you want you can take a screenshot of this. These are the Play Store available camera apps are available. Okay, so these are the options which we are having. Sir, apart from that, sir, spy cameras gurinchi matladamu, well and good, everything is good. But now hackers are very enough where they can hack your phone and they can use it as a spy. Okay, phone hack aithe they can see live viewing, they can stream it, they can take a screenshots, everything, whatever you are doing. Even they can listen what you are speaking with other people. So hackers are going to inject some malware into this, and they can use camera, back camera or selfie camera, both things as a spy, and they can take off your data also. Okay, so these are the options which we are having. So how to prevent these things then? Okay, ఇది physical గా కాదు, లాజికల్ గా వస్తుంది, రైట్? ఏదైనా వైరస్ వచ్చింది అంటే ఎలా? సో ఎలా వస్తుంది అంటే చాలా మంది అడిగే క్వశ్చన్ హ్యాకర్స్ ని, సార్ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, మా ఫ్రెండ్స్ వాట్సాప్ చూడాలి, సార్ నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, తన ఫొటోస్ చూడాలి, లేదంటే తను ఎవరితో మాట్లాడుతుందో చూడాలి, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో మాట్లాడుతుంది తెలియాలి నాకు అంటారు. ఇస్ దట్ ఇనఫ్? ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందా? ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుందా హ్యాక్ చేయడానికి? రిమెంబర్ దాట్ ఫోన్ నెంబర్ ఈజ్ నాట్ ఇనఫ్. ఫస్ట్ థింగ్, ఒకవేళ అది పాసిబుల్ అయితే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ని కూడా హ్యాక్ చేయొచ్చు కదా, అంతే కదా? ఫోన్ నెంబర్ తెలిస్తే ఎవరిదైనా హ్యాక్ చేయొచ్చు కదా. ఫస్ట్ థింగ్, ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన హ్యాక్ అవ్వదు, మనమే పర్మిషన్స్ ఇస్తాం. లైక్ యూ విల్ బి గెటింగ్ నోటిఫికేషన్స్, లైక్ మనకి ఇప్పుడు గణేష్ చవితి వచ్చింది, రైట్? ఈ టైమింగ్లో మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కొన్ని లింక్స్ వాట్సాప్లో, ఇవో విషెస్ అని చెప్పేసి, గణేష్ చవితికి సంబంధించి విషెస్ మీ పేరుతోని రాయొచ్చు, వేరే వాళ్ళకి పంపించచ్చు అని చెప్పి లింక్స్. whenever you click a link, it will ask for a permission. Whenever you click on allow, then only it will take a permission, like it will take a camera access for that. So you need to be very careful. So never click on any links. Okay, never click on any links from unwanted people, SMS, WhatsApp, emails, everything. Okay, apart from that, don't install any untrusted applications. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ట్రస్టెడ్ అప్లికేషన్స్ అంటే ట్రస్టెడ్ కూడా ఉన్నాయి, ట్రస్టెడ్ అప్లికేషన్స్, అన్ట్రస్టెడ్, బోత్ ద థింగ్స్. సి, అందరు స్విగ్గీ యూజ్ చేస్తారా? స్విగ్గీ, జొమాటో, ఓలా ఇవన్నీ కదా. వాళ్ళకి కావాల్సిన డేటా ఏంటి? వాళ్ళు ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అడుగుతారు, రైట్? ఏమేమి అడుగుతారు? లొకేషన్, కాల్స్. ఓకే, లొకేషన్ ఎందుకు? టు రీచ్ దెమ్. ఓకే, దట్ ఈస్ అ ఫైన్. ఓకే, బట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ యూ కాంటాక్ట్స్. ఎవరైనా చూసారా? కాంటాక్ట్స్ అడుగుతారు, గ్యాలరీ అడుగుతారు. సో ఒకవేళ డినే కొడితే ఏమవుతుంది? డినే కొడితే ఏమవుతుంది? యాప్ ఓపెన్ అవ్వదని చాలా మంది అనుకుంటున్నారు, బట్ ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఉండే సైకలాజికల్, లైక్ దిస్ ఇస్ ద థింగ్. ఓకే, ఇది అలో కొడితేనే యాప్ పనిచేస్తుంది, డినే కొడితే యాప్ పనిచేయదు అని చెప్పి. నో,
డినే కొట్టిన యాప్ పనిచేస్తుంది. కానీ వెన్ ఎవర్ ఇట్ రిక్వైర్స్ గ్యాలరీ, వెన్ యూ గో ఫర్ హెల్ప్ ఆప్షన్ లైక్ ఇఫ్ యూ వాంట్ రిపోర్ట్ ఎనీథింగ్, ఫొటోస్ అడుగుతాడు, అప్పుడు గ్యాలరీ యాక్సెస్ అడుగుతుంది. సో చాలా మందికి తెలియదు, ఇందులో పర్మిషన్స్ చెక్ చేయొచ్చు, ఏ యాప్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయనేది చెక్ చేయొచ్చు. వెన్ యూ గో టు సెట్టింగ్స్, వెన్ యూ గో టు పర్మిషన్స్, ఇట్ విల్ షో యూ కెమెరా యాక్సెస్ ఎన్ని యాప్స్కి ఉంది, జియో లొకేషన్ ఎన్ని యాప్స్కి ఉంది, అన్నీ కూడా చెక్ చేయొచ్చు. అందుకే అంటున్నాను, ఫోన్ యూస్ చేయడమే కాదు, దాన్ని ఎలా యూస్ చేయాలి, దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటనేది కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, డోంట్ ట్రస్ట్ దిస్ డిజిటల్ వరల్డ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ వన్, డిజిటల్ వరల్డ్లో ఎవరిని ట్రస్ట్ చేయకూడదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్ ఆల్సో. పాసిబిలిటీస్ అదే. ఓకే, మ్యాక్సిమం హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ చెక్ చేసేది ఏంటి అంటే హౌ టు హ్యాక్ ఫేస్బుక్, హౌ టు హ్యాక్ వాట్సాప్. ఇదే కదా గూగుల్లో సెర్చ్ చేసేది. ఎప్పుడైనా ట్రై చేశారా హ్యాక్ చేయడానికి ఎవరినైనా? రైట్, గుర్తుపెట్టుకోండి, ఇల్లీగల్ అవుతుంది. మీరు సెర్చ్ చేసినా కూడా ఇంటర్నెట్ ఈజ్ వాచింగ్ యూ. తెలుసా గూగుల్ ఏమేమి ట్రాక్ చేస్తుందో తెలుసా మీకు? ఎంత ట్రాక్ చేస్తుందో తెలుసా? ఎప్పుడైనా చూసుకున్నారా మీ ట్రాకింగ్ హిస్టరీ? అందరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఎప్పుడు ఎట్ ప్రజెంట్? ఓకే, ఓపెన్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జస్ట్ history.google.com అని యూఆర్ఎల్లో కొట్టండి. యూ విల్ బి గెటింగ్ ఆల్ ద డేటా వాట్ ఎవర్ యూ సర్చ్డ్. ఎన్నిసార్లు ఏ అప్లికేషన్ ఓపెన్ చేశారు, ఎన్నిసార్లు ఏమేమి సర్చ్ చేశారు, ఏ యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఏ వెబ్సైట్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది టైం అండ్ డేట్తో సహా విత్ ఇయర్స్. ఏ ఇయర్లో ఏ టైంకి ఏ డేట్ రోజు నువ్వేం సర్చ్ చేసావు మొత్తం వస్తుంది. సో history.google.com, దట్స్ వాట్. ఓకే, సో గూగుల్ ఈస్ ట్రాకింగ్ యూ. సో వాట్ ఎవర్ యూ సర్చ్, ఎవ్రీథింగ్ విల్ బి ట్రాక్డ్ బై గూగుల్. ఓకే, బీ కేర్ఫుల్. And apart from that, here common media social crime, cyber crimes మోస్ట్గా వచ్చే ఇష్యూస్ దేని నుంచి అంటే సోషల్ మీడియా, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్. సో చాలా మందికి ఇంకోటి ఏంటి వాట్సాప్, టెలిగ్రామ్లో వచ్చే లింక్స్ కూడా. అండ్ ఇంకో కొంతమంది డేటింగ్ సైట్స్కి లాగిన్ అవుతున్నారు, అక్కడ డేటా ఇస్తున్నారు. బీ కేర్ఫుల్, దే ఆర్ గోయింగ్ టు మార్క్ యువర్ డేటా. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్రీజ్ అయ్యింది, టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది, మార్ఫింగ్ ఈజీగా చేయొచ్చు, పెద్ద టాస్క్ ఏం కాదు. జస్ట్ మీ యొక్క ఫోటో ఉంటే దే క్యాన్ మేక్ ఇట్ ఇంటూ న్యూడ్ పిక్చర్స్ ఆల్సో. దేర్ ఇస్ అ పాసిబిలిటీ, రిమెంబర్ దట్, because these are the true incidents whatever I have seen. Okay, while we are solving the police people like any cases, so we have seen many teenagers are getting into this. Okay, so a photo is more than enough where they can change that particular morphing. Okay, so be careful. And loan applications is one of the hot topic right now. Loan applications, చాలా మంది లోన్స్ తీసుకుంటున్నారు కదా, ఎలాంటి ప్రూఫ్లు లేకుండా ఓకే 5,000 10,000 లోన్ తీసుకొని వదిలేద్దాంలే అనుకుంటాం కదా. దే ఆర్ క్యాప్చరింగ్ యువర్ డేటా, గుర్తుపెట్టుకోండి. అండ్ దే ఆర్ డూయింగ్ న్యూడ్ పిక్చర్స్ ఆఫ్ యోర్స్ అండ్ దే ఆర్ స్ప్రెడింగ్. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. చాలా మంది సూసైడ్ కూడా చేసుకుని ఉంటారు, వినే ఉంటారు న్యూసెస్ కూడా. సో యూ నీట్ బి వెరీ కేర్ఫుల్. లోన్ అప్లికేషన్స్ ఇస్తున్నారు కదా, డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసుకుంటే అక్కడ ప్రాణాలు పోతున్నాయి. Be careful. You are only allowing everything. You are only allowing that person to access your data. So there is a possibility. So please be careful and don't install any loan apps. Okay, and don't take any loans. కావాలంటే బయట వాడి దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకోండి 1000 రూపాయలు, అంతేగాని ఎవడో తెలియని దగ్గర పైసలు తీసుకొని మన డేటా వాడికి ఇస్తున్నాం. ఒక్కసారి డేటా మన చేతి నుంచి బయటకు వెళ్ళింది అంటే ఇట్ కెనాట్ బి రిట్రీవ్డ్. వన్ థింగ్, ఎప్పుడు కూడా రిట్రీవ్ మళ్ళీ బ్యాక్ రాదు మనకి. ఓకే, సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. And how to protect, these are the options like cyber crime awareness. Right now whatever we are doing, the same thing, cyber crime awareness is very very important for everyone, not only for girls, for boys also. ఎందుకంటే రీసెంట్గా నిన్ననే ఒక కేసు వచ్చింది. ఒక అబ్బాయి ఫేస్బుక్లో చాట్ చేశాడంట, అమ్మాయితోని రిలేషన్షిప్లో ఫొటోస్ వీడియోస్ అన్ని లైవ్ వీడియో కాల్ చేశాడు. క్లోజ్. డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్, లేదంటే వైరల్ చేస్తాం వీడియో. సో ఎస్టర్డే ద కేస్ వాజ్ రిజిస్టర్డ్. సో ఇలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి. చాలా మంది అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా దీనికి అవుతున్నారు. ఓకే, సో డోంట్ టెంప్ట్ ఫర్ ఫ్రీ గిఫ్ట్స్. ఫ్రీగా ఏదైనా ఆన్లైన్లో దొరుకుతుంది అంటే యూ విల్ బి డౌన్లోడింగ్, రైట్? క్రాక్ వర్జన్స్ యూజ్ చేస్తున్నాం కదా మనం. క్రాక్ విండోస్ ఎంతమంది జెన్యున్గా యూజ్ చేస్తున్నారు చెప్పండి? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, పోనీ ఎంఎస్ ఆఫీస్, క్రాక్ దొరుకుతుంది, ఇన్స్టాల్ చేసుకోవడం. సో అక్కడి నుంచి కూడా హ్యాకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ as వన్స్ దే హ్యాక్ ఇన్ టు యువర్ సిస్టమ్స్ దే కెన్ యాక్సెస్ యువర్ వెబ్ కెమెరా. అక్కడ కూడా కెమెరా ఉంది, ఫోన్లో కెమెరా ఉంది, అన్నిట్లలో కెమెరా ఉంది. సో దే ఆర్ వాచింగ్ యూ. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ దాట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, check that particular administrator privileges here. Administrator privileges in your phone, as well as don't install applications. And education from school life only. Cyber education is very very mandatory nowadays for a school life.
because many child minors are also affecting for this. చాలా మంది పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ దిస్, సో యూ ఆర్ అ టెక్నికల్ పీపుల్ రైట్ నో. మనం యూజ్ చేస్తున్నాం కదా టెక్నికల్, మన పేరెంట్స్కి తెలియదు, మన ఎల్డర్స్కి తెలియదు, మన జూనియర్స్కి తెలియదు. సో యూ ఆర్ ద సైబర్ వారియర్స్ నౌ. యూ నీడ్ టు అవేర్ దమ్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా అయితే మీకు చెప్తున్నానో, యూ హ్యావ్ టు అవేర్ యువర్ పీపుల్ హూ నో అబౌట్ యువర్ సెల్ఫ్, లైక్ యువర్ మదర్ అవ్వచ్చు, ఫాదర్స్ అవ్వచ్చు, లేదంటే చిల్డ్రన్స్ అవ్వచ్చు. సో యూ నీడ్ టు కమ్అట్ అండ్ యూ హ్యావ్ టు టెల్ దమ్. ఓకే. అండ్ ఇంకొకటి, చాలా మంది ఏంటి అంటే ఇలాంటి ఇష్యూస్కి ఏమైనా ఫేస్ అయినప్పుడు చాలా మంది సూసైడ్కి అటెంప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పరువు పోతుందేమో అని చెప్పేసి. బట్ యూ కెన్ రిపోర్ట్ ఇట్ టు ద సైబర్ క్రైమ్ వితౌట్ గివింగ్ యువర్ నేమ్ ఆల్సో. నేమ్ కూడా ఇవ్వకుండా సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయొచ్చు ఆన్లైన్లోనే, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. cybercrime.gov.in. So that is a one thing. Line the toll free number 1903 is also available where you can report it. There is a possibility. Okay. So these are the options which we have. So live demo చూపిద్దాం అనుకున్నాను, but no time. So that's why I am ending up here. So thank you and have a nice day. Okay. Thank you. సో మీరందరూ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. సో అందరూ కూడా, నేను 2012లో హెవెన్ హోమ్ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది. జస్ట్ నేను ఎంపవర్మెంట్ మీద వర్క్ చేసేదాన్ని, హెల్త్, స్వచ్ఛ భారత్ వీటి మీద ఎక్కువ కేటాయించేదాన్ని టైంని. స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్గా నాకు ఒక సెంటర్ ఉంది, దాని నుంచి ట్రైనింగ్స్ ఇచ్చేదాన్ని. గత 20 years అవుతుంది ఇప్పుడు ట్రైనింగ్స్ ఇచ్చి. చాలామందికి నేను ట్రైనింగ్స్ ఇవ్వడం, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2015లో నేను సెన్సార్ బోర్డ్ మెంబర్గా వర్క్ చేశాను. అప్పుడు టెక్నికల్ సిస్టమ్స్ నుంచి నాకు ఒక దగ్గరికి ఇష్యూ తీసుకొచ్చారు, ఇలాంటి సెక్యూరిటీ సిస్టమ్స్ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లేడీస్కి అని. సో దాని మీద 8 months ఇన్వెస్టిగేషన్ చేసి హైకోర్టులోని ఒక పిల్ అపీల్ చేశానండి 2017లో. సో అక్కడి నుంచి ఢిల్లీలో, అంటే మనం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుండగా హోమ్ డిపార్ట్మెంట్ కిషన్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఒక జీవో తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నించాలి అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఏంటంటే, ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ వీడియో కానీ తీసినా షేర్ చేసినా కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే మనకి స్పై కెమెరాలు అనేవి ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మకూడదు, ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. ఇది సెకండ్ డిమాండ్. దీనికి ఏం చేస్తున్నారంటే, ఒకరిని రికార్డ్ చేసినా 1000 మందిని రికార్డ్ చేసినా కూడా 354C కడుతున్నారు, 5000 రూపీస్ బెయిల్, రిలీజ్ అయిపోతున్నారు. సో ఇలా కాకుండా అలాగే షాపింగ్ మాల్ కానీ, షోరూమ్స్ కానీ ఎక్కడైనా కానీ ఒకవేళ పట్టుబడితే కనుక మైనర్ అని చెప్పేసి అతను వదిలేస్తున్నారు. సో ఆ యజమానికే కఠినమైన పనిష్మెంట్ ఉండాలనే ఒక డిమాండ్స్ తోటి కోర్టులోని, పార్లమెంట్లోని కూడా ఇవ్వడం జరిగింది. అది మా సంస్థ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, 2020 నుండి వాయిస్ ఆఫ్ భారత్ అనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. అంటే ఓన్లీ స్పై కెమెరాలే కాదు, అంటే పిల్లలకి కానీ, వృద్ధులకు కానీ, మహిళలకు కానీ చాలామందికి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసెస్ స్పై క్యామ్స్ రికార్డ్ అయినవి, అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తున్నవి, మానసికంగా ఒత్తిడితో ఉన్నవి. ఇవే కాకుండా డ్రగ్స్ బానిసైన వాళ్ళు, ఇప్పుడు లిక్కర్కి బానిసైన వాళ్ళు, అనేక రకాల సమస్యలతో మా దగ్గరకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఎలాంటి సమస్య అయినా సరే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, వాళ్ళకి ఒక లెటర్ రాయాలి. మాది ఒక వాట్సాప్ నెంబర్ ఉందమ్మా. సో దీనికి ఒక ఫేస్బుక్ కూడా ఉంది. హెవెన్ హోమ్ సొసైటీ అని కొట్టినా, యాంటీ రెడ్ ఐ వరలక్ష్మి అని కొట్టినా ఫేస్బుక్స్ ఓపెన్ అవుతాయి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వరలక్ష్మి HHS. ఒక్కసారి మొబైల్ ఫోన్స్ తీస్తారా బయటికి ప్లీజ్? మీ మొబైల్ ఫోన్లు అన్నీ ఆన్లోనే ఉన్నాయా? ఒక్కసారి తీయండి, వరలక్ష్మి HHS. సార్ ప్లీజ్ ఒకసారి మీ మొబైల్ ఆన్ చేయండి సార్, మీరు కూడా. ఏం సార్? సో ఒక్కసారి ఓపెన్ అయిందమ్మా వరలక్ష్మి HHS అనేది. ఒక్కసారి మీరు చూపించండి సార్ వాళ్ళకి యూట్యూబ్, ఒకసారి ఆ లింక్ చూపించండి వాళ్ళకి, వరలక్ష్మి HHS యూట్యూబ్. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, దీనికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా అవగాహన కార్యక్రమాలు జరిగినవి ఏంటి, పబ్లిక్ నుంచి వచ్చిన ఇష్యూస్ కానీ, మా దగ్గరకు వచ్చిన బాధితులు కానీ ఎవ్రీ మినిట్ అప్డేట్స్ యూట్యూబ్లో ఇస్తున్నాం. మేము ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాము. మీరు ఇలాంటివి కనుక మీరు ఫాలో అయ్యి, మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బంధువులకి 10 మందికి షేర్ చేస్తే చాలామందిని సేవ్ చేసిన వాళ్ళం అవుతామమ్మా మనం. సో దీని నుంచి లక్షల మంది బాధితులు ఉన్నారు. సో వాళ్ళని చాలామందిని మనం సేవ్ చేయాలి.
మీరందరూ నాతో భాగస్వామ్యం కలిస్తే కనుక ఎంతో మందిని మనం సేవ్ చేయాల్సిన వాళ్ళం అవుతాం. అంటే వాళ్ళకి అవగాహన కల్పించడమే, మీకు తెలిసింది వాళ్ళకి షేర్ చేయడం. సార్ ఓపెన్ అయిందండి, ఒక్కసారి చూడండి అమ్మా. అదిగో వరలక్ష్మి హెచ్హెచ్ఎస్ ఓపెన్ చేశారా? ఓపెన్ అయింది. ఎవరు చేతులు ఎత్తట్లేదు. ఓపెన్ అయిందా, ఆన్ చేశారా లేదా, అసలు ఏంటి? 1 or 2 మెంబర్స్ అసలు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయరా? సబ్స్క్రైబ్ చేశారా? దాన్ని చేసిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఒక్కసారి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? అంటే అసలు మనం ప్రతి కాలేజ్కి వెళుతున్నాము, డిఫరెంట్ సబ్జెక్ట్స్, డాక్టర్స్, లాయర్స్, షీటీన్స్, రకరకాల కంటెంట్స్తో మేము ఎందుకు వస్తున్నాం కదా. సో ఇవన్నీ మీరు చూడడము, 10 మందికి షేర్ చేయటం వల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేశారమ్మా? ఎవరో 10 మంది మాత్రమే చేతులు ఎత్తారు సబ్స్క్రైబ్ చేసినట్టుగా. మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా? సబ్స్క్రైబ్ చేయలేదా? చేశారా? ఇప్పటి వరకు మనం షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు స్పై క్యామ్ పెడతారు. సీసీటీవీ అనేది సెక్యూరిటీ కోసం అనే ఐడియా ఉంది కదా. సీసీటీవీ అనేది సెక్యూరిటీ కోసం పెడుతూ ఉంటాము. అలాగే స్పై క్యామ్స్ అనేవి ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అనేది ఒకసారి విన్నాము, కానీ ఇంతవరకు డైరెక్ట్గా మనం చూసి ఉండము. ఒకసారి వీడియో ప్లే చేయండి అమ్మా. అది ఫస్ట్ ఒకసారి చూడండి, ఈ లింక్ ఓపెన్ చేయండి. ఇంకొకసారి ప్లే చేయమ్మా. ఇది ఒక్కసారి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి. ఓకే, ఇది ఈ స్క్రూ అనేది ప్రతి చోట ఉపయోగిస్తారు దీన్ని. ఎక్కడంటే మంచాలకే కాదు, హోటల్స్, షోరూమ్స్, షాపింగ్ మాల్సే కాదు, మన ఇంట్లోని ఫ్యాన్కి, ఏసీకి, మనం వాడే ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్కి ప్రతి దాంట్లో కూడా ఈ స్క్రూ అనేది వాడతారు. డోర్స్, విండోస్ అన్నీ, ప్రతి దాంట్లో లైట్. ఇప్పుడు మనకి వైరింగ్ కూడా ఉంది కదా, ఇప్పుడు లైన్ వేసేటప్పుడు ఆ వైరింగ్లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. రెంటెడ్ హౌస్కి వెళ్ళినప్పుడు కానీ, ఓన్ హౌస్ కొనుక్కునేప్పుడు కానీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఇంటికి ఎలక్ట్రీషియన్, ఏసీ ఇవన్నీ బిగించడానికి వస్తారు కదా, గ్లీజర్ బాత్రూంలో బిగించడానికి వస్తారు కదా, ఒకరు ప్రత్యేకించి దగ్గరుండి చూసుకోవాలి. వచ్చి బాగు చేస్తున్నారా, లేకపోతే ఏదైనా వచ్చి స్క్రూ అందులో పెడుతున్నారా అనేది ఎవ్రీ మినిట్ అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే మనం కొత్తగా టీవీ కొనుక్కుంటున్నాం, ఈ మధ్య రీసెంట్గా వచ్చింది అది. కెనడాలోని రెంట్లకి ఎలా ఇస్తూ ఉన్నారో అలాగే టీవీలో కూడా టీవీ ఎదురుగా పెట్టి ఒక స్క్రూ పెట్టి రికార్డ్ చేశారు. ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసి కంప్లైంట్ ఇస్తే ఆ కంపెనీ మీదే యాక్షన్ తీసుకున్నారు. సో మన స్పిరిట్ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు బాత్రూంలో ఎక్కడైనా స్పై క్యామ్ దొరికిందని అబ్జర్వ్ చేయడంతో పాటు వెంటనే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మనం. సో ప్రతి దాని మీద అవగాహన తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియో ప్లే చేయమా. ఇంకొకటి, ఇంకొక లింక్ ఉంది చూడు, వాటర్ బాటిల్లో పెట్టి ఉంటుంది, దీని పక్కనే ఉంటుంది, స్క్రూతో పాటు పక్కన వాటర్ బాటిల్లో పెట్టి ఉంటుంది. వాటర్ బాటిల్. సరే, అమ్మాయిది ప్లే చేయండి. ఇందాక వచ్చిన అమ్మాయిది ప్లే చేయండి. విక్టిమ్ అనమాట అమ్మాయి. సో ఎలా ఫేస్ చేసింది, ఎలా డేర్గా రావటం కూడా బయటికి ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, అయ్యో నా ఫోటో వచ్చింది, వీడియో వచ్చింది అని టెన్షన్ పడకుండా, ఒకటి ప్రిన్సిపాల్ మేడంకి చెప్పొచ్చు, మీ క్లాస్ టీచర్స్కి చెప్పొచ్చు, లేదంటే మా సంస్థకి చెప్పొచ్చు. Previously, what happened, I was waiting outside a restaurant and there was one guy who, without my knowledge, he clicked my pictures. So then and there, firstly I was thinking that maybe I was wrong and I just misunderstood. But then next second I just went, approached him
and I just snatched his phone from his hand. And as I snatched it, I saw my two. ఒక్కసారి చూడండి అమ్మా, ప్రతి ఒక్కరు కూడా పేపర్ చదువుతారు అందరూ, ఆ టీవీ చూస్తుంటారా? ఇలాంటి న్యూస్లు మీరు ఎక్కడైనా టీవీలో చూసారా, పేపర్లో కానీ చదివారా? ఇలాంటి ఇష్యూస్ మీద అసలు జరుగుతూ ఉంటుందని, అంటే మనం అనేక రకాల ఇష్యూస్ని చదువుతూ ఉంటాం, పేపర్లో టీవీలో న్యూస్లు చూస్తూ ఉంటాం. అసలు ఇలాంటి ఇష్యూస్ ఎవరు బాధితులుగా తయారవుతున్నారు, ఈరోజు నెట్లో కొన్ని లక్షల మంది బాధితులు ఉన్నారు అనే సంగతి మీకు ఎవరికైనా తెలిసే ఐడియా ఉందా? లేదా? సో ఒకసారి చూడండి అమ్మా, ఇగో ఉద్యోగం అంటూ వెళ్ళిన వాళ్ళకి నగ్న చిత్రాలు చిత్రీకరించారు 600 మందిని, 16 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా. సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, వయసు 25 సంవత్సరాలు 50 మందిని రికార్డ్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళని. నెక్స్ట్ కంటిన్యూగా చేయము. ఇది మనం ఫోన్ రిపేర్ వస్తే కనుక మన ఫోన్ మరమ్మతులకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో కనుక డేటా ఉంటే కనుక రిపేర్ షేపులు వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మన ఫోన్ ప్రతిసారి ఎప్పుడోసారి రిపేర్ వచ్చేస్తుంది, రిపేర్ రాగానే ఫోన్ తీసుకెళ్ళిపోయి ఇచ్చేయకండి, అందులో డేటా కనుక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం సార్ మీరు దీని గురించి ఏమైనా చెప్పొచ్చు? అయిపోయిందా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది కూడా చూడండి, మీరు ఫోటో తీసి కనుక అప్లోడ్ చేసిన తర్వాత ఫేస్ మార్కింగ్ చేస్తే కనుక ఈ విధంగా ఫొటోస్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇవిగోండి ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ కనుక ఇలా ఫోటోలు షేర్ చేసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ సమంత పిక్చర్ చూసారా అందరూ? సమంత పిక్చర్ చూసారా? ఏం సినిమా అండి అది? రాజుగారి గది సినిమా చూసారా? సేమ్ అలాంటి ఇన్సిడెంట్స్ బయట చాలా జరుగుతున్నాయి. తర్వాత దృశ్యం సినిమాలో కూడా ఎగ్జాంపుల్ ఉంది, మీరా కూతురికి ఎట్లా జరిగిందో. సో ఇలాంటివే సేమ్ బయట కూడా జరిగిన కేసెస్ మా దగ్గరికి వచ్చాయి. నెక్స్ట్ ఇది సోషల్ మీడియా ద్వారాగా 300 మంది మహిళలు, వాడు చూస్తే మైనరు, ఏజ్ చూస్తే 22 years అట్లా ఉంటాయి, మొత్తం 300 మందిని రికార్డ్ చేశాడు. ఎంత తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిల్ని. నెక్స్ట్ ఇలాంటి సైట్స్లో కూడా ఉంటాయమ్మా, మీరు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఒకసారి వీడియో తీయకండి ప్లీజ్, ఇది క్లిప్పింగ్ ఆఫ్ చేయండి. మనం అనుకుంటూ ఉంటాము వీడియోస్ ఫొటోస్ తీస్తే అసలు నిజంగా ఇవి జరుగుతున్నాయా, మీకు ఇంకా సందేహాలు ఎవరికైనా ఉన్నాయా? సో ఇలాంటి సైట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి సైట్లోని వాటిని కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు వ్యూవర్స్. ఇదిగోండి స్పైకమ్ అనేది, ఇది అబ్జర్వ్ చేయండి. ఆ హోల్ లోపల చిన్న బల్బ్లా ఉంటుంది, చూడ్డానికి చాలా చిన్నగా ఉంది స్క్రూ, దాంట్లో చిన్ని బల్బ్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయండి. అది ప్రతి చోట బిగిస్తూ ఉంటాం. ఫొటోస్ కూడా ఫ్రేమ్, మనం వాల్కి పెట్టుకునే ఫ్రేమ్లో కానీ వాల్ క్లాక్లో కూడా ఆ స్క్రూ ఉంటుంది. నెక్స్ట్ మనం అడుగుతున్నది రైట్ టు ప్రైవసీ, అంటే ఎక్కడ చూసినా కూడా ప్రైవసీ అనేది లేదు. ఈరోజు నెట్లో ఉన్న వీడియోలన్నీ, ఇంట్లో ఉన్న వీడియోలన్నీ నెట్లోకి వస్తున్నాయి. సో ఎక్కడ ఎలా వస్తున్నాయి అనేది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే బయటకు వెళ్తేనే షాపింగ్ మాల్ షోరూమ్ అనుకుంటారు, కానీ మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్, మన బంధువుల మధ్య నుంచే వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇది ఎక్స్రే ల్యాబ్స్, మనము హాస్పిటల్స్కి వెళ్తే కనుక ఎక్స్రే ల్యాబ్స్, తర్వాత మన స్విమ్మింగ్ పూల్కి వెళ్తే బోటిక్స్లో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ, ట్రైన్ ఏసీ కోచ్ల్లో, హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా స్పైకమ్స్ పెట్టి రికార్డ్ చేశారు. బాధితుల సంఖ్య పెరుగుతుంది. సో వినిప్రియ అనే అమ్మాయి సోషల్ మీడియాలోని తన ఫ్రెండ్ మార్ఫింగ్ చేసి, అమ్మాయి చదువు కంప్లీట్ చేసి జాబ్కి వెళ్దాం అనుకున్న అమ్మాయిని మాఫ్ చేసి పెట్టారు. అమ్మాయి సూసైడ్ లెటర్ రాసుకుని నేను ఎలాంటి తప్పు చేయలేదని చక్కగా జాబ్కి వెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. నెక్స్ట్ సో అనంతపురంలో గుంతకల్లు కళ్యాణ మండపం పెళ్లి జరుగుతుండగా 150 మందిని రికార్డ్ చేసి 25 మందికి వాట్సాప్లో పంపించి బ్లాక్మెయిల్ చేశారు.
సో ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. మనం ఫంక్షన్స్కి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, పేరెంట్కి వెళ్తాం, అన్ని చోట్లకి వెళ్తాం. కానీ అన్ని చోట్ల కూడా రికార్డ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే హాస్టల్ ఏంటంటే కాలేజీ హాస్టల్స్ మనకి ఉమెన్స్ హాస్టల్స్ కానీ, బీసీ హాస్టల్స్, గురుకులాలు, ఎక్కడైనా సరే హాస్టల్స్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ చెన్నైలో ఏం చేశారంటే హాస్టల్ రూమ్లోని 3 ఫ్లోర్ బిల్డింగ్లో ఉంటే అక్కడ ట్యాప్లోని 4 అవర్స్ మ్యాన్ పవర్ ఉండే విధంగా ట్యాప్లో స్పై క్యామ్ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత డూప్లికేట్ కీ తీసుకొని అది ఓపెన్ చేసి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి వాట్సాప్ పంపించి బ్లాక్మెయిల్ చేశాడు అతన్ని పట్టుకున్నారనమాట. అతని దగ్గర కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు స్మృతి ఇరానీ గారినే తీసుకోండి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు గోవాలో ఫ్యాబ్ ఇండియా షోరూమ్కి వెళ్ళారు. ఆవిడకి సెక్యూరిటీ ఉంది కాబట్టి అక్కడ స్పై క్యామ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు. కానీ మనకి పోలీస్ రికార్డులో 3 మంత్స్ బ్యాకే అక్కడ స్పై కెమెరా ఫిక్స్ చేసి ఉంది అనేది రికార్డులో ఉంది. సో ఈ విషయం ఎవరికీ తెలియదు. కొన్ని వేల మంది రికార్డ్ అయి ఉన్నారు. ఇలాంటివన్నీ జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట. మా దగ్గరికి చాలా కేసులు వస్తూ ఉన్నాయి. మానసికమైన బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని రికవరీ చేసి మేమంతా సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇవి చూడండి సైట్స్. ఇలాంటి సైట్స్లోని ఒక అమ్మాయి బొమ్మేసి ఏది చూపించకూడదో అది మీరు చేయొచ్చు అని ఒక డెటాలు, షాంపూ బాటిల్స్ అక్కడ వీటిల్లో అన్నిటిలో పెడతారండి. ఇలాంటి సైట్స్లో ఓపెన్గా అమ్మేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఆన్లైన్ అంటే బయట మార్కెట్లో కోటి, అబిడ్స్, అమీర్పేట ఇవన్నీ మార్కెట్లో కూడా ఈ ఐటమ్స్ అన్నిట్లో స్పై క్యామ్ పెట్టి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు అన్నీ అర్థమైనయా? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క నిమిషం మీరందరూ కూడా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకు తెలిసిన వాళ్ళు కానీ, అంటే ఇదే కాదు చాలా మానసికమైన సమస్యలు జాబ్కి వెళ్ళేటప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఏ సమస్యకి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఎవరైనా ఒక 20 మెంబర్స్ ఇక్కడికి వస్తే స్టేజ్ దగ్గర చిన్నది మాట్లాడుకుందాం. ఒక్కసారి ఎవరైనా 20 మెంబర్స్ రండి ఇక్కడికి, స్టేజ్ దగ్గరికి రావాలి ప్లీజ్. వచ్చి ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సరే డ్రగ్స్ కానీ లేకపోతే ఏదైనా డ్రింకింగ్ కానీ ఇలాంటి ఏ సమస్యకైనా ఇరుక్కొని ఉన్నారా? ఇవాళ రేపట్లోని డ్రగ్స్, డ్రింక్ ఇవన్నీ మగవాళ్ళకే సొంతం, వాళ్ళే తీసుకుంటారని లేదు. మాకు కూడా ఈక్వాలిటీ ఉందని ఈ విషయంలో ఆడపిల్లలందరూ కూడా ఈక్వల్గా చేసేస్తున్నారనమాట. ఒక్కసారి ఎవరైనా ముందుకొస్తే బాగుంటుంది. ఒకసారి మగపిల్లలు రండి అమ్మా, ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ మగపిల్లలు రండి, ఎవరైనా ఒక 5 మెంబర్స్. ఆడపిల్లలు రండి. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం మొత్తం జరిగింది కదా, జరిగిన దాని మీద మీరు ఏదన్నా కొంచెం మాట్లాడితే బాగుంటుంది. మీ అభిప్రాయం షేర్ చేయాలి కదా. రండి అన్న. థ్యాంక్ యూ. నా భారతదేశ యువతీ యువకులారా, మీ అందరికీ నమస్కారములు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయాలు పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళందరూ చాలా చెప్పారు. నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. డాక్టర్ గారు చెప్పారు సృజనాత్మకత, పాజిటివిటీ అనే దానికి తెలుగులో ఏమన్నా చెప్పగలరా? ఒకటి. రెండవది, పాజిటివిటీకి ఇంకొక ముఖ్యమైన విషయం నిర్లిప్తత. తెలుగులో నిర్లిప్తత అంటాము. దానికి ఇంగ్లీష్లో ఏమైనా చెప్పగలిగితే చెప్పండి. నాకైతే ఇప్పుడు సమయానికి రావట్లే. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పర్సన్, బట్ ఐఎమ్ అనేబుల్ టు రీకలెక్ట్ దట్ ఎగ్జాక్ట్ వర్డ్. పాజిటివిటీ అనేది అన్నిట్లో అవసరమే, కానీ నిర్లిప్తత అంటే ఇది నాకు సంబంధము లేదు, నాకెందుకులే, వాడు చూసుకుంటారు, నాకెందుకులే, ఆ అమ్మాయి జరిగింది, నాకెందుకులే. అలా చేయటం వల్లనే ఈ దేశం 800 సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గిపోయింది. అలా చేయటం వల్లనే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి
400 సంవత్సరాల దుష్ట పరిపాలనకి వెళ్ళిపోయింది, ఇది నాకు సంబంధం లేదు అని ఎవ్వరు అనుకోవద్దు. అది నిర్లిప్తత, నిరాసక్తత. నాకెందుకులే, వాళ్ళు చూస్తారులే, నాకెందుకులే, వీళ్ళు చూస్తారు, ఎవరు చూడరు. మనమే చూసుకోవాలా. ఇంకొక ముఖ్యమైన విషయము, ఈ భూమి మీద తిరుగుతున్న మనందరినీ గమనించే వాళ్ళు 5గురు ఉంటారని చెప్పేసి అనాదిగా చెప్తుంటారు. ఎవరు ఆ 5గురు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, గాలి, ఆకాశము. ఈ 5గురు చూస్తారనేది ఆనాటి మాట. ఈనాడు గూగుల్ చూస్తుంది, వాట్సాప్ చూస్తుంది, ఇన్స్టాగ్రామ్ చూస్తుంది, ఫేస్బుక్ చూస్తుంది, గాడిద గుడ్డు చూస్తుంది. కాబట్టి అమ్మలు మీరు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవటమే మన కర్తవ్యము. అర్థమైందమ్మా? ఇలాంటివన్నీ ఏమి చిన్న పని చేసినా వాడు, అదిగో మా తల్లి చెప్పింది, మా వరలక్ష్మి, చిన్న స్క్రూ లాగా ఉంటుంది, మనం కనుక్కోగలమా? అది అవేర్నెస్ ఇవ్వడానికే ఆ తల్లి వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆ తల్లికి, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఆ తల్లికి. ఇంతమంది నా బిడ్డలు, ఇంతమంది బంగారు తల్లులు ఉన్న ఈ సభలో అట్లాంటి అద్భుతమైన విషయాలు చెప్పవు తల్లి. మీకు కృతజ్ఞతలు సోదరా, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ తల్లులు, మీరు ఆ 5గురే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనల్ని కాపలా కాస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మనల్ని చూస్తున్నారు. మనం ఇక్కడుంటున్నాం, మనం అంతా సీక్రెట్గా పెట్టామని చెప్పేసి కాదు. గూగుల్ చేతిలో ప్రపంచం అంతా ఉంది, లేదా ఏం సోదరా? గూగుల్ చేతిలో ప్రపంచం అంతా ఉంది. మరి మనల్ని ఎవరు కాపాడుతారు? మనమే కాపాడుకోవాలా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. నిర్లిప్తత మాత్రం వద్దు. ఇంకొక మాట, ఒక అమ్మాయికి మన దగ్గర మనకు సంబంధం ఉన్నా లేకపోయినా సరే, ఒక అమ్మాయి ఎవరన్నా బాధ పెడుతూ ఉంటే ఆ అమ్మాయిని కదా, నన్ను కాదులే, నాకెందుకులే, నేను పోతే ఏమన్నా అంటారేమో అని మాత్రం అడగొద్దు. చెప్పు తీయండి, ఒక్కటి సరవండి, అప్పుడే 10 మంది వస్తారు. ఇలా జరిగిన సందర్భాలు 2 నేను చెప్తాను, క్షమించండి. ఒకే ఒక్క నిమిషంలో. ఒక అమ్మాయిని, చిన్నపిల్ల, ఎంత 20 సంవత్సరాల లోపు ఉంటుంది, ఒక 7-8 మంది వచ్చి కొడుతున్నారమ్మ నడి రోడ్డు మీద. నడి రోడ్డు మీద ఎందుకు కొడుతున్నారు అంటే, ఆ కొట్టే వాళ్ళలో వాడి యొక్క ఒక తండ్రి ఈ అమ్మాయిని డాష్ డాష్ అట, అందుకని ఆ అమ్మాయిని పట్టుకొని నడి రోడ్డు మీద కొడుతున్నారు. నువ్వు చూసావా? వాడిని కొట్టాలా? ఆమెను ఎందుకు కొడుతున్నావా అని కొడుతుంటే ఎవరు చూస్తున్నారు? 50 మంది చుట్టూ మూగారు, ఎవరు పట్టించుకోలే. నన్ను క్షమించండి ఈ మాట అన్నందుకు. నా భార్య వెళ్ళింది, చొక్కా పట్టుకుని ఎందుకలా కొడుతున్నాను, ఒక్కటి బీకింది, మొత్తం 50 మంది అటాక్ చేశారు. కాబట్టి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, భయపడవాకండి, భయపడవాకండి, భయపడవాకండి. మన కళ్ళ ముందర ఏమన్నా అన్యాయం జరిగితే ఎదిరించండి. మీరు ప్రత్యేకంగా ఆడపిల్లలు, తల్లులారా, బంగారు తల్లులు, మీరందరూ భవిష్యత్తున్న తల్లులు. కాబట్టి మీ కళ్ళ ముందర ఇంకెవరికైనా అన్యాయం జరిగితే నాకు కాదులే అని మాత్రం నిర్లిప్తంగా ఉండవాకండి, నిర్లిప్తంగా ఉండవాకండి. తల్లి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య, ధన్యవాదాలు. మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఎవరైనా వస్తే బాగుంటుందమ్మా, ఒక్క 5 మెంబర్స్. సో యా స్టూడెంట్స్, ఐఎమ్ బ్యాక్. ఒక విషయం నేను చెప్తాను, మన టీం మెంబర్ అంత ఉత్తేజపూర్వకంగా ఆయన చెప్పింది, అంత క్రియేటివ్గా, అంత సృజనాత్మకతతో చెప్పారు. ఆయన భావ జాలం, ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ వైబ్రేషన్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టెప్ ఫార్వర్డ్ టు స్పీక్ ద ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టు బి ఫుల్ఫిల్డ్. మీ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చినట్లయితే, మీరు మా హెచ్హెచ్ఎస్ బ్రాండ్ అంబాసిడర్స్గా అందరూ చూస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే సబ్స్క్రైబ్ చేశారో ఇది మీ రెస్పాన్సిబిలిటీ. ఇలా మేము చాలా కాలేజెస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం వల్ల మీరు కూడా ఒక సెలబ్రిటీ అవుతారు. మీరు మీ షార్ట్స్, మీరు మీ ఇన్స్టాగ్రామ్స్లోనే కాదు, మా బ్రాండ్ ఇమేజ్ పైన కూడా యూ కెన్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్. మీలో ఉన్న క్రియేటివిటీ అనేది తెలుస్తుంది. ఐ రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ సార్, మీరు చాలా ఇన్స్పిరేషనల్. మీ ఎక్స్పీరియన్స్కి మేము ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ డౌన్. ఆయన చాలా ఇన్స్పిరేషనల్గా చెప్పారు. ఐ హ్యావ్ మోటివేటెడ్ మై సెల్ఫ్ టువర్డ్స్ హిమ్. రియల్లీ మేము చదువుకున్న డాక్టర్లు, వీళ్ళ ఎక్స్పీరియన్స్తో గెయిన్ చేసిన డాక్టర్స్ వీళ్ళు. ఓకే, సమాజాన్ని చాలా క్రియేటివ్గా, అందంగా దాన్ని చిత్రీకరించి దాన్ని సమాజానికి చూపిస్తున్నారు. మనతో పాటు ఉన్న మన మీడియా మిత్రులు కానీ అందరూ కానీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ అప్రిషియేట్. నెక్స్ట్ పర్సన్, గెట్ రెడీ.
I want students like this champs. Bharat, Voice of Bharat, his main aim is to create this kind of true Indians and strong India. సార్ ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనేం లేదమ్మా, మగపిల్లలు అందరూ రావచ్చు. ఎందుకంటే ఇన్సిడెంట్స్ ఆడపిల్ల అంటే అనుకుంటాం మనం, కానీ మనకి తల్లి ఉంది, చెల్లి ఉంది, మన రిలేటివ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు. ఎవరికి ఏ పెయిన్ వచ్చినా కూడా మనకి పెయినే కదా. సో ఇది అందరూ అవేర్నెస్ తెచ్చుకొని మన ఇంటి ఆడబిడ్డని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా ఒకసారి వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎవరైనా సరే. ఫీడ్బ్యాక్. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ప్రోగ్రాంలో నాకు అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏం నచ్చిందంటే డాక్టర్ సార్ ఏదైతే చెప్పాడో సైకాట్రిస్ట్ సైకాలజీ పార్ట్, ఆ పార్ట్లో అది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ దట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే అవుతుంది. ఇప్పుడు మీరు సేఫ్గా ఉండాలన్నా దట్స్ ద ఓన్లీ వే. మీరు మీ మెంటల్ స్టేట్ని ఒక ఫామ్లో తీసుకురావాలి. మీరు ఫియర్ ఉంటుంది, నాకు కూడా ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఆ పార్ట్ దాకా తీసుకురావాలని. Good afternoon, everyone. This section was really inspiring and it has added many information to us. And as a woman, మనందరికీ తెలుసు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయని. బట్ అప్ టు వాట్ ఎక్స్టెంట్స్ వీఆర్ అవేర్ ఆఫ్ దట్ అనేది మాత్రం ఎవరికి తెలియదు. సో I have read many articles, many magazines and many newspapers regarding all this. But ఇంత ఇంటరాక్టివ్గా, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది అనేది I just came to know about today. And coming to that, sir, what had told about positive thinking mainly essential for everyone. I used to be very positive and fear is the most and fundamental thing that stops me in coming up and talking like this. You know, first I used to talk in anywhere or any place. This is the place where I've been exploring myself and everyone need to be come out of that fear. Thank you. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ అమ్మ ఇంకా రావాలి. చూసారా ఎంతమంది ఎన్ని షేర్ చేస్తున్నారో. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. Hi guys, I'm talking about girls. Being like I'll be traveling in buses, so చాలా వరకు బాయ్స్ ఉంటారు who physically like harass students. But నాకు ఒక ఇప్పటికీ I don't like in girls is they don't take stand for themselves. I've seen so many girls who are like still standing and staying quiet and like encouraging them. ఒకసారి గర్ల్స్ ఒక స్టాండ్ తీసుకోండి. ఐ నో సొసైటీ ఒక పాయింట్లో పోలీస్ వాళ్ళైనా ఓకే హూ ఇస్ అరౌండ్ యూ విల్ నాట్ బీ సపోర్టింగ్ యూ, బట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్స్ బికాస్ నో వన్ ఈస్ గోన్ టేక్ స్టాండ్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు లైక్ మెంటల్ హెల్త్, ఇంకా చాలామంది ఫిజికల్ లైక్ మెంటల్ హెల్త్ గురించి అంత అవేర్నెస్ లేదు ఎవరికి. ఇఫ్ పీపుల్ టాక్ అబౌట్ యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ పానిక్ అటాక్స్, everyone is making fun of them. Instead of making fun of them, I request everyone to help them, to reach out to them, because it's not వాళ్ళు వచ్చి మీ దగ్గర అయితే మాట్లాడలేరు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. సో ఐ రిక్వెస్ట్ everyone to help them and self-love. First start loving yourself and help others. Thank you. ఇంకా ఎవరైనా మాట్లాడడానికి వస్తే బాగుంటుంది. పిల్లలు వెల్కమ్ వెల్కమ్. ఇంకా ఎవరైనా ఉంటే రండమ్మా ప్లీజ్. రండి లైన్లో. Good afternoon, everyone. I would like to say a few lines. To educate a woman is to educate a nation. Don't deprive the education of women. Do let her know what she wanna do wherever she goes around the world. A nation in fatal situation
needs both educated men and women in combination. Support them in their various occupations, they will unite and build a nation. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్, ఐఎమ్ డానియల్. సార్ ఒక మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఫ్రాక్ గురించి. ఇది అందరు అమ్మాయిలకి నేను క్లియర్గా చెప్తున్నాను. ఫ్రాక్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటి అంటే నువ్వు ఎక్కువ తీసుకొని లాస్ట్కి తీసుకోలేవు. ఒక మనిషి ఒక్కసారి నువ్వు ఒక ఎదురు తిరిగితే భయపడతాడు మళ్ళీ నీ దగ్గర రావడానికి. కానీ అదే నువ్వు నేను తొక్కితే ఇంకా తొక్కుతూనే ఉంటాడు. కానీ నువ్వు ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మళ్ళీ నీ దగ్గర జోలికి కూడా రాడు. సో దిస్ ఇస్ మై థ్యాంక్ యూ.